వాక్యం ఉన్నాం. కానీ ఈరోజు ప్రత్యేకంగా నేను మీకు కొన్ని ఉపవాసం గురించి, ఎంతమంది ఉపవాసం ఉన్నారు? యాక్చువల్గా అంతే ఉన్నా ఉపవాసము ఈరోజు ఉన్నారా లేదా? ఓకే, వెరీ గుడ్. సో ఈరోజు ఫుల్ ఫాస్టింగ్ డేగా నేను అనౌన్స్ చేస్తాను. ఫుల్ ఫాస్టింగ్ అంటే అట్లీస్ట్ సంఘంకి వచ్చిన సమయం కన్నా ఫాస్టింగ్ ఇవ్వాలని ప్రార్థన చేస్తాను. మీరు చేసినందుకు స్తోత్రము. ఈ వారం మొత్తం కృతజ్ఞత కానుక కాబట్టి ఈ వారం అంతా చర్చ్ గురించి మీరు ప్రార్థన చేయాలి గట్టిగా. ఎందుకంటే 7th ఇయర్లో దేవుడు చాలా మహాక్రియలు చేస్తారని మాట ఇచ్చారు. ఉపవాసము గురించి డీటెయిల్గా మీరు అందరూ తెలుసుకోవాలి. ఉపవాసం గురించి చాలా డీటెయిల్గా తెలుసుకోవాలి. నేను అనుకున్నది ఏంటంటే డైరెక్ట్గా బుక్ ఇచ్చేస్తాం అనుకుంటున్నాను. ఉపవాసం గురించి అట్లీస్ట్ ఒక 300 పేజీ రాయడానికి దేవుడు కృప ఇచ్చారు. ఆమేన్. సో చాలా లోతైన సబ్జెక్ట్ ఉపవాసం. కానీ నేను మార్నింగ్ కూడా ఇదే చెప్పాలనుకున్నాను, కానీ దేవుడు వేరే రకంగా తీసుకెళ్ళిపోయారు. ముఖ్యమైన 2-3 విషయాలు చెప్పిన తర్వాత ఉపవాసంలో ఫాస్ట్కి వెళ్తాం. సో సంఖ్యాకాండం రండి అందరు కలిసి. ఒక మంచి విషయం నేర్చుకొని ఇక్కడ మనం పెట్టిన తర్వాత అందరూ బైబిల్ తీయాలి. ఒకవేళ మీరు బైబిల్ మీకు లేకపోతే ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వచనాలని అందరు నోరు తెరిచి చదవాలి. ఒక్కరు చదవకూడదు, అందరు చదవాలి. ఆమేన్. సో సంఖ్యాకాండములో మీరు చూస్తున్నది ఏంటంటే ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశం నుండి కానా దేశంకి వెళ్తున్నారు. అందరు చెప్పండి. ఇజ్రాయేలు ప్రజలు ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్తున్నారు? సో అందరికీ ఒక ముఖ్యమైన విషయం తెలియాలి. ఐగుప్తు నుంచి కానా దేశం వెళ్ళడానికి కొంచెం టైమే పడుతుంది. ఎంత టైం పడుతుంది? కొంచెం టైమే. బేసిక్లీగా బార్డర్ నుంచి అక్కడ లోపల వెళ్ళడానికి ఓన్లీ 11 days పడుతుంది. బట్ 40 సంవత్సరం ఇజ్రాయెల్ ప్రజలు తీసుకున్నారు. కారణం ఏమనుకుంటున్నారు? కారణం ఏంటిది? ఓకే, మొదటిగా చెప్పాలంటే 17 విషయాలు ఉన్నాయి. దేవుడు నాకు బయలుపరిచింది 1-2 కాదు, 17 things are there. 17 reasons of why God wanted Israelites to go to Canaan విత్ 40 years టైం పీరియడ్. ఆమేన్. సో 40 సంవత్సరాలు తీసుకున్నానికి 17 విషయాలు ఉన్నాయి, 17 కారణాలు ఉన్నాయి. ఆ కారణంలో నిజంగా ముఖ్యమైన కారణం ఏంటంటే ఖచ్చితంగా దేవుడు వాళ్ళ హృదయం లోతులో ఉన్నారా లేదా? దేవుడు హృదయం లోతులో ఉన్నారా లేదా? ఎందుకంటే ఒక్కసారి మనం కానాలు అడుగుపెట్టిన తర్వాత ఎట్లా అంటే పాలు తేనె ఉన్న దేశంకి అడుగుపెట్టిన తర్వాత అన్నీ చూసిన తర్వాత దేవుడు ఎలా గుర్తుకుంటుంది? దేవుడు పేరు ఎలా గుర్తుకొస్తుంది? మీరే చెప్పండి. ఇక్కడ మనందరూ కొంచెం కష్టాలు పడిన వాళ్ళు ఉంటారు హైదరాబాద్ ప్రాంతంలో. కానీ ఇదే మీరు అమెరికాకి వెళ్ళారనుకోండి, ఎంతమందికి వాక్యం తెలుసు అనుకుంటారు? మీకు తెలిసిన దాంట్లో ఒక్క పదార్థ కూడా వాళ్ళకు ఉండదు. మిమ్మల్ని నేను తిట్టి పడేస్తున్నాను, మీరు వేస్ట్, మీరు దేనికి ప్రయోజనం రాదు అంటే నేను చెప్తున్నాను 6 సంవత్సరంలో. కానీ వారు కానీ మీరు సేవకులు. ఆమేన్. తిట్టు తీసుకున్న సేవకులు. ఆమేన్. సో మీరు బేసిక్గా అమెరికాకి వెళ్ళారనుకోండి, మీరు పెద్ద సేవకులు అయిపోతారు. ఓన్లీ థింగ్ మీకు లాంగ్వేజ్ రాదు, అదే. కానీ లాంగ్వేజ్ మాత్రం తెలిసే మీరు పెద్ద సేవకులు అక్కడ. సో కానీ అక్కడ ఉన్నవారు అస్సలే బైబిల్ అంత పెద్దగా గట్టిగా పట్టుకున్నవారు కాదు. ఏదో పోతామా ఏదో వస్తామని. ఇంకా చెప్పాలంటే అమెరికా కన్నా ఇజ్రాయెల్ ఇంకా ఘోరం. ఓన్లీ ఒరిజినల్ జూయిష్ రబీస్ అంటే బోధకులు మాత్రమే దేవుడి వాక్యాన్ని వాళ్ళ జీవితంతా చదువుతారు. హ్యాట్ పెట్టుకుంటారు, అట్లా చేసలు పెట్టుకుంటారు. తర్వాత వారు నెత్తిలో నెత్తి కదా అది, దీని మీద వాక్యం పెట్టుకుంటారు. చేతులు అందరికీ లెదర్లో కట్టుకుంటారు. అన్నిటినీ కరెక్ట్గా చేసేవారు యూదులు, ఒరిజినల్ రబీస్ మాత్రం. మిగిలిన వాళ్ళందరూ మీరు ఎరుసలేంకి వెళ్ళేసి జీసస్ ఎక్కడ పుట్టారో అడగండి. అలాంటి వీడియోస్ చూడండి. చాలామంది 90% తెలీదు. యేసుప్రభు ఎక్కడ పుట్టారో వాళ్ళకే తెలియదు. అట్లాంటి కథలు చాలామంది ఉంటారు. సో అమెరికాలో ఇంకా ఘోరం. ఎందుకు అంటున్నారంటే ఎక్కువగా ఆశ్రయించబడిన వారు, ఓవర్గా ఆశ్రయించబడిన వారు, ఎక్కువగా అన్నీ మీకు దొరికిపోతే దేవుడు మాత్రం దొరకడం చాలా చాలా కష్టం. శ్రమలు లేకుండా దేవుడిని చూడడం అసాధ్యం. కాబట్టి ఇజ్రాయెల్ జనులు ఒక పరిశోధన సమయంలో వెళ్తుండగా అప్పుడు దేవుడు వాళ్ళని శోధించి నిజంగా నీ హృదయ లోతుల నుండి నన్ను సేవిస్తున్నావా లేదంటే మాటకి మాత్రమే ఉన్నావా అనేది ముఖ్యమైన కారణం. మిగిలిన కారణాలని మనం చెప్పట్లేదు, ఇప్పుడు తర్వాత చూస్తాం. కానీ అలాగ అనుకుని వాళ్ళు దేవుడు తీసుకొచ్చారు. కానీ ఎక్కడెక్కడ తీసుకెళ్లారని చూస్తే నేను వాక్యం చదివినప్పుడు, సంఖ్యాకాండం చదివినప్పుడు దేవుడు చాలా చాలా విషయాలు చెప్పారు. మొదటిగా 33 అధ్యాయంకి రండి. 33 అధ్యాయం 1వ వచనం చూద్దాం. అందరు కలిసి చదువుతాం. దీస్ ఆర్ ద జర్నీస్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్. అందరూ చెప్పండి. దీస్ ఆర్ ద జర్నీస్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్. కలిసి చదువుతాం. మోషే అహరోనుల వలన. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ నోరు తెరిచి చదవాలి, ఓకేనా? తెలుగులో చదువుతాం. తెలుగులో చదవండి. మోషే అహరోనుల వలన తమ తమ సేనల చొప్పున ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన ఇశ్రాయేలు చేసిన ప్రయాణములు ఇవి. చెప్పండి. ఇజ్రాయేలు చేసిన ప్రయాణం ఇదే. ఆమేన్. అమ్మా అందరూ ఎవరు ఒక్కరు కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా
నేను చెక్ చేస్తాను, ఇట్లా ఉన్నారనుకుంటే అయిపోయింది. మీరు ఈ సంఘంకి చెందినవారు మీరు కాదు. ఓకే ఓకే చెప్పండి. ఇజ్రాయేలు చేసిన ప్రయాణము ఇదే. ఆమేన్. సో దేవుడు నాకు మార్నింగ్ ఈ వాక్యం చెప్తున్నప్పుడు సడన్గా ఒక వెలుగు ఇచ్చారు. అయితే మనం కూడా ఎంతో ప్రయాణాలు చేస్తున్నాం. మీరు పుట్టినరోజు నుండి ఇంతవరకు అంతే కదా, ఈ నెల మొత్తం ఏం చెప్పమన్నాం? ఎబినేజర్ చెప్పమన్నాం. ఏదైనా రాయాలంటే ఏం రాయాలి? ఎబినేజర్ రాయాలి. ఎన్నిసారి ఉంటే అది రాశారు. మనమైతే కరెక్ట్గా లెక్కలో ఉన్న వ్యక్తి. ఆమేన్. 289 సారికి. ఆమేన్. ఎందుకని? 17 times 17. హల్లెలూయా. సో 289 times ఎబినేజర్ రాయాలి. చాలామందికి ఈ మధ్యలో ఎవరెవరు ఈ నెలలో మొత్తం ఎవరెవరు ప్రార్థన అడిగారో వాళ్ళందరినీ ఇది చేయమని చెప్పినాను. ప్రత్యేకంగా ఈరోజు ఒక ఆస్ట్రేలియన్ ఒక బిడ్డకి బర్త్డే. వాళ్ళ మా మదర్ రాత్రి 3 గంటలు నాకు ప్రార్థన చేశారు, ఫోన్ చేసేసి నా కొడుకు బర్త్డే అంటే దేవుడు వాక్యం చదువుతారంటే ఉంటే చదువుతాము అంటే ఎప్పుడు పడితే అప్పుడు చదువుతారంటారు. అలాంటి వారైతే ఓపెనింగ్ లేవగానే ఇచ్చేయండి, ఎబినేజర్ రాయమని చెప్పండి అని చెప్పినాను. ఎబినేజర్ అంటే ఏంటి అర్థం? ఇంతవరకు చెప్పండి. ఇంతవరకు నాకు తోడే ఉన్న దేవుడు. ఆమేన్. సో ఇంతవరకు అంటే ఎన్ని సంవత్సరం? అంటే పుట్టినరోజు వాళ్ళందరూ ఏం చేయాలి? పుట్టిన ప్రతి వారు బర్త్డే సెలబ్రేట్ చేసిన రోజు ఏం రాయాలి? ఎబినేజర్ రాయాలి. ఎందుకంటే ఇంతవరకు దేవుడు నన్ను ఆదుకున్నాడు, ఇంతవరకు నన్నుతో సహాయంగా ఉన్నాడు, ఇంతవరకు నన్ను జీవించి చేశారు. కాబట్టి ఎబినేజర్. అందరూ చెప్పండి ఎబినేజర్. సో ఇక్కడ చూడండి రామసేస్. ఇక్కడ చూడండి ఇదేంటిది? రామసేస్. ఓకే రామసేస్. ఆ తెలుగులో రామసేస్ ఉందా? ఓకే రామసేస్. అంతా చెప్పండి రామసేస్. ఇది ఐగిప్తులో ఉన్న ఒక స్థలం. సో ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళిపోతున్న జెరూసలేంకి వెళ్తున్నారు, అంతే కదా. ఈ ప్రయాణము బేసికల్గా వెళ్ళాలంటే ఇట్లా వెళ్ళిపోయి ఉండొచ్చు. చూడండి కాదేశ్, ఇది పేరు కాదేశ్ బర్నియా లేదు ఇక్కడ. కాదేశ్ నుండి వాళ్ళు యెరూషలేంకి వెళ్ళాలి. చాలా చిన్న మార్గము వెళ్ళొచ్చు. బేసిక్గా ఎలా వెళ్ళాలి? ఇలా వెళ్ళాలి. దిస్ ఈజ్ ద ఒరిజినల్ రూట్. ఇలా వెళ్ళిన తర్వాత ఇక్కడికి ఒక వ్యాలీ ఉంటుంది. సో వ్యాలీతో పాటు డమాస్కస్ పట్టణంకి వెళ్ళొచ్చు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి 11 రోజు ఎగ్జాక్ట్గా. కాదేశ్ బర్నియా నుంచి ఇక్కడికి వెళ్ళడానికి 11 రోజే. సో ఇది సముద్ర మార్గం వెళ్ళొచ్చు. మనం అనుకున్నట్టు చాలా పెద్ద దేశం కాదు ఇది. వెరీ 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 ఎంత కిలోమీటర్? ఫుల్ లెంత్ 295 కిలోమీటర్ ఉంటుంది. జస్ట్ ఇక్కడ నుండి ఇదే చూడండి, ఇజ్రాయెల్ బాటమ్ నుంచి టాప్కి ఒక 300 కిలోమీటర్ లోపలే ఉంటుంది. 300 కిలోమీటర్స్ అంటే ఏంటిది? మనం ఎక్కడి నుంచి ఎక్కడికి, నేను ఇక్కడి నుంచి చెన్నైకి వెళ్తే 600 కిలోమీటర్. సో దాని ఆఫ్ అనుకోండి, అంతే. సో అందుకని వెళ్ళిపోవచ్చు ఈజీగా. కానీ రామసేస్ పట్టణం నుండి ఒక్కొక్కట దేవుడు తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి తిప్పి మరలా అటు ఇటు 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 చెప్పేసి ఎన్నో 2 విషయాలు జరిగింది. ఒకటేమో ఎర్ర సముద్రం, ఇంకొకటేమో యోర్దాను నది. ఈ రెండింటిని దాండినట్టు చేశారు దేవుడు. ఈ లేఖనం అంతా ఎక్కడ రాయబడిందంటే సంఖ్యాకాండం 33వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చదువుతున్నాం. ఓకే 2వ వచనం చదువుతాం. 33వ అధ్యాయం 2వ వచనం నాతో పాటు చదవండి అందరూ. మోషే యెహోవా సెలవిచ్చిన ప్రకారము వారి ప్రయాణములను బట్టి వారి సంచార క్రమములను వ్రాసెను. వారి సంచార క్రమముల ప్రకారము వారి ప్రయాణములు ఇవి. వారి ప్రయాణము ఇది. చెప్పండి, వారి ప్రయాణము ఇది. సో ఈ ప్రయాణం చేస్తుండగా వారు ఎక్కడికి వెళ్ళారని నేను మార్నింగ్ మామూలుగా వాక్యం చదివినప్పుడు ఎక్కడికి వెళ్ళారని చెప్పేసి నేను నోట్ చేసుకోవాలని చెప్పేసి కూర్చొని నంబర్స్ మొత్తం చదువుతున్నాను. లాస్ట్లో చూస్తే 33వ అధ్యాయం వచ్చినప్పటికీ మొత్తం డీటెయిల్స్ వచ్చింది 1వ అధ్యాయంలో. ఈ 1వ అధ్యాయంలో చూస్తే మీరు ఓపెన్ చేస్తారా లేదా బైబిల్లో? దాంట్లో చూస్తే మొత్తం అన్ని ప్లేసెస్ ఉన్నాయి. ఎక్కడి నుంచి ఎక్కడ స్టార్ట్ చేద్దాం? 3వ వచనం ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. అందరు కలిసి చదువుతాం. 3వ వచనం. మొదటి నెల 15వ దినమున వారు రామశేషుల నుండి ప్రయాణమై పస్కా పండుగకు మరునాడు వారి మధ్యను యెహోవా హతము చేసిన తొలిచూలులందరినీ ఐగుప్తులు పాతిపెట్టుచుండగా ఇశ్రాయేలు ఐగుప్తులందరి కన్నుల ఎదుట జయోత్సాహముతో బయలుదేరి వచ్చిరి. ఎప్పుడు బయలుదేరారు? జయోత్సవంతో బయలుదేరారు. ఎప్పుడు వచ్చారు అడిగిన వాళ్ళ పిల్లల్ని మొదటి నెల 15వ తేదీ చెప్పండి. ఫస్ట్ మంత్ 15th డే. మీరు నిజంగా ఈ డేట్లని గుర్తుపెట్టుకోలేదా? మీ బర్త్డే డేట్ ఏంటి? మీ బర్త్డే ఏంటి సిస్టర్? మర్చిపోండి, ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి. అవసరం లేదు. మీ బర్త్డే ఎవరు అడిగారు? నేనే అడిగినానా?
చాలామంది పాపం బాబాయ్ బర్త్డే, అమ్మ నాన్న బర్త్డే, ఇంకా సహోదరు బర్త్డే అని గుర్తుపెట్టుకుంటారు. కానీ ఇది అడిగితే అనుకో ఎవరికి తెలియదు. ఇది ఫస్ట్ నేర్చుకుని అది వదిలేస్తవచ్చు. కాబట్టి మీకు చాలా మెమరీ పవర్ అంటే అది కూడా పెట్టుకోండి. బ్రెయిన్ చాలా పెద్దది. ఆమేన్. బ్రెయిన్లో 10% 15% వాడతారు. ఒక ఫిలిం వచ్చింది మీకు తెలుసా, లూసిఫర్ను, లూసీని ఒక ఫిలిం వచ్చింది, దాంట్లో చెప్పాడనమాట. కానీ నిజమా ఒరిజినల్ కూడా వచ్చే సైంటిస్ట్ ప్రకారం బ్రెయిన్ చాలామంది వాడట్లేదు. ఆమేన్. దీనికి ఆమెన్ చెప్పరు. వాడిన వారు, మీరు వాడుతున్నవారంటే ఆమెన్ చెప్పండి. లేదు, వాడిన వారు ఆమెన్ చెప్పకూడదు. చాలామంది బ్రెయిన్ వాడరు. ఆమెన్. సరే, ఓకే. ఆమెన్. నిజంగా వాడలేము, కానీ చాలా వరకు బ్రెయిన్లో అన్నీ స్టోర్ చేయగలరు. ఆమెన్. చాలా వరకు స్టోర్ చేయగలరు. ఎంత కావాలన్నా మీరు స్టోర్ చేసుకోవచ్చు. జస్ట్ థింక్ చేయండి, యువర్ బ్రెయిన్ ఇస్ హ్యావింగ్ గ్రేట్ పవర్. అంటే ఒకవేళ మనం 100 సంవత్సరాలు బతుకుతున్నాం, ఇక్కడ 100 సంవత్సరాలు బతుకులో 90% మనం వాడట్లేదు. ఒకవేళ మనం నిజంగా దేవుడు చెప్పినట్టు నిత్యం జీవించంటే కొద్దిగా థింక్ చేయండి, ఎందుకు బ్రెయిన్ అంతగా పెట్టారు మీకు అర్థమై ఉంటుంది. అప్పుడు అర్థమైందా లేదా? ఎవరికి ఎక్కట్లేదు, క్యాల్కులేషన్ తప్పు. అది ఇప్పుడు నాకు ఇప్పుడు 100 సంవత్సరం ఉంది. 100 సంవత్సరంలో నేను ఏం చేస్తున్నాను, 100 సంవత్సరాల డేటా పెడుతున్నాను. తర్వాత సైంటిస్ట్ ఏం చెప్పారు, ఓన్లీ 10% ఆఫ్ ద బ్రెయిన్ యువర్ యూజ్ అన్నారు. 10% నువ్వు బ్రెయిన్ వాడినావు. ఎందుకంటే చనిపోయిన తర్వాత స్కల్ ఓపెన్ చేసి చూస్తే పాతికి డేటానే లేదు. ఓన్లీ 10% డేటా ఉంది, 90% లేదు. అయితే 100 సంవత్సరంకి 10% అంటే 1000 సంవత్సరంకి అట్లీస్ట్ 100,000% వాడి ఉంటాయేమో. అందుకే 969 సంవత్సరం మెతుసలా బ్రతికారు, 950 సంవత్సరం నోవా బ్రతికారు. కానీ వీళ్ళందరూ ఖచ్చితంగా బ్రెయిన్ వాడి ఉంటారు. ఆమెన్. ఎందుకంటే అట్లీస్ట్ అన్ని చూడండి, నేను అడుగుతున్నాను, ఎల్కేజీలో చదివినంత గుర్తుందమ్మా? ఎందుకు మా ABCDEFGH IJKL MN OP QR ST UV WXYZ చూడు ఎంత మంచిగా చెప్పిన, గుర్తుండాలి. ఆమెన్. ఎక్కడప్పా వాక్యం? గుర్తుపెట్టుకోండి. చిన్నప్పటి నుంచి అన్ని విషయాలు మీరు గుర్తుకున్నట్లయితే మెమరీ పవర్ చాలా ఎక్కువ అని అర్థం కదా. నిజంగా దేవుడు అలాగనే చేశారు. నిజంగా దేవుడు అలాగనే మనుషులు చేశారు. సో మొదటి నెల అంతా చెప్పండి, మొదటి నెల 15వ తేదీ ఎక్కడి నుంచి బయలుదేరారు? ఆ రామసెస్ నుండి. చూడండి, రామసెస్ నుంచి బయలుదేరుతున్నారు ఇజ్రాయెల్ జనులు. క్లియరా? ఏమైనా డౌట్ ఉందా? నీజాన్, ఇది ఏ డేట్? నీజాన్ అనేది మొదటి నెల. అంతా చెప్పండి, నీజాన్. మొదటి రోజు యేసుప్రభు పుట్టారు. చెప్పండి, నీజాన్ మొదటి రోజు యేసుప్రభు పుట్టిన రోజు. నీజాన్ 10వ తేదీ పామ్ సండే మనం సెలబ్రేట్ చేస్తాం. నీజాన్ 14వ రోజు పస్కా. నీజాన్ 15వ రోజు బయలుదేరిన సమయం. నీజాన్ 17వ రోజు పునరుద్ధాన రోజు. ఆమేన్. రిజరక్షన్ డే. రిజరక్షన్ డే ఇస్ నీజాన్ 17. పస్కా పాస్ ఓవర్ డే ఇస్ నీజాన్ 14. బయలుదేరిన మొదటి ఫస్ట్ జర్నీ డేట్ ఇస్ నీజాన్ 15. నీజానే మొదటి నెల అని చెప్పేసి నిర్గమకాండ 12వ అధ్యాయం చెప్తున్నారు. నిర్గమకాండ 12వ అధ్యాయం 1వ వచనంలో ఇది నుండి దీని మొదలుకొని, ఓకే వదిలేపా అన్ని వాక్యం పెద్ద టైం అవుతుంది. నిర్గమకాండ 12:1 ఈ రోజు మొదలుకొని ఇది మొదటి నెలగా మీరు లెక్క చేయని అన్నారు. ఒరిజినల్గా నీజాన్ మొదటి నెల కాదు. ఇజ్రాయెల్ ప్రజలకి నీజాన్ నెల మొదటి నెల కాదు, కానీ దేవుడు మార్చమని అన్నారు. ఓకే. సో వాళ్ళు బయలుదేరిన రాత్రికి ముందు రాత్రి ఏం జరిగింది? 14వ రోజు రాత్రి ఏం జరిగింది? నువ్వు పస్కాని సెలబ్రేట్ చేయాలి. సో మొదటిగా మేకలు తీసుకొచ్చి ఒకటే రోజు చంపి ఆ రోజు నెక్స్ట్ రోజు ఏది మిగిలకుండా మీరు తినాలి అని చెప్పేసి దేవుడు చెప్పారు. ఇలాగా ఇజ్రాయెల్ జనులు మొదటి జర్నీ వాళ్ళు స్టార్ట్ చేశారు. వాళ్ళ లైఫ్లో చేసిన మొదటి జర్నీ ఎక్కడి నుంచి? రామసెస్ నుండి. మొదటి నెల 15వ తేదీ వాళ్ళు పాసోవర్ రాత్రి అయిన తర్వాత నెక్స్ట్ రోజు 15వ రోజు 15th డే మార్నింగ్ వాళ్ళు బయలుదేరడం స్టార్ట్ చేశారు. హల్లెలూయా. క్లియరా లేదా? సో ఇలా బయలుదేరినప్పుడు ఏం జరిగింది? ఎన్నోసారి వారు బయలుదేరిన తర్వాత ఈ దేవుడు చెప్పిన మార్గం నడవలేదు. అంతే కదా? దేవుడు చెప్పిన మార్గం అసలే ఎక్కడ పోయినా ఇంత పెద్ద అద్భుతాలు చేశారు, కానీ దేవుడి దగ్గర వాళ్ళ మాటలు సరిగా వినలేదు. సో మీరు సంఖ్యాకాండం 14వ అధ్యాయంకి రండి, 22వ వచనం చూస్తే దేవుడికి చాలా 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 కోపం వచ్చింది. ఎప్పుడు చూసినా వీళ్ళు కంప్లైంట్ చేసే వ్యక్తి. ఇజ్రాయెల్ జనులు ఎవరు? కంప్లైంట్. అందరూ చెప్పండి, కంప్లైంట్. గట్టిగా ఆశీర్వాదం కావాలంటే చెప్పండి నోరు తెరిచి, కంప్లైంట్. ఇప్పుడు నోరులో పలకండి కంప్లైంట్. కానీ చర్చకి వెళ్ళిన తర్వాత నో కంప్లైంట్. ఆమెన్. కంప్లైంట్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు. అందుకు దేవుడికి కోపం వచ్చిన తర్వాత, బికాస్ ఆల్ దోస్ మెన్ విచ్ హ్యావ్ సీన్ మై గ్లోరీ అండ్ మై మిరకల్స్
which I did in Egypt and in the wilderness, and have tempted me now these 10 times, and have not hearkened to my voice. తెలుగులో చదువుతాం అందరూ కలిసి. నేను ఐగుప్తులోను అరణ్యములోను అందరూ కలిసి నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ 10 మార్లు నా మాట వినక నన్ను పరిశోధించిరి. దేవుడు పరిశోధించడానికి మిమ్మల్ని అరణ్యం నడిపించారు. కానీ ఇక్కడ ఏం జరిగింది? రివర్స్ జరిగింది. జనులందరూ దేవుడిని పరిశోధించారు. ఎంత చేయాలి చూడండి. మనం ఎలా ఉన్నాం చూడండి. దేవుడు మనని మట్టిలో సృష్టించారు. అన్ని జనులు ఏం చేస్తున్నారు? వారు దేవుడిని మట్టిలో చేసేస్తారు, అంతే. ఎంత తేడా చూడు. అలాగా ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఏం చేశారు? ఏ ఒక్క దేశము దేవుడి మహిమను చూడలేదు. కానీ ఇజ్రాయెల్ ప్రజలు దేవుడి మహిమని డైరెక్ట్గా చూశారు. దేవుడి అద్భుతాలని అనుభవించిన తర్వాత కూడా ఏం చేశారు? దేవుడిని ఈ 10 సార్లు అందరూ చూడండి, ఈ 10 times, ఈ 10 మార్లు అందరూ చూడండి, ఈ 10 మార్లు దీస్ 10 times. బేసికల్గా ఇది సంఖ్యాకాండ 14వ అధ్యాయం, ఇంకా ఫుల్గా పోలేదు మనం. 14వ అధ్యాయంలో 10 సార్లు దేవుడు చెప్పారంటే ఇంక ఎన్నిసార్లు చేసి ఉంటారు? అంతే కదా, చాలాసారి అసగించారు. మెయిన్గా వాళ్ళకున్న కంప్లైంట్స్ ఏంటేమనుకుంటారు చెప్పండి? మీరేమనుకుంటారు? ఏమేమి కంప్లైంట్ చేసి ఉంటారు? సనగడం చేశారు, అన్ని విషయంలో సనగారు. ఏ విషయంలో ఎక్కువ సనగారు? ఫుడ్. తర్వాత సొంతంగా కిచెన్ రూమ్ లేదు వాళ్ళకు. ఏదో సొంతంగా కిచెన్ కూడా లేదా? ఎవరు వాళ్ళు ఉండడానికి కిచెన్ రూమ్ లేదు, దానికోసం సనగారట. ఐగుప్తులో ఉన్నదంతా మా దగ్గర లేదు. సరే, ఇంకా ఫుడ్ వాటర్ అయిపోయిన తర్వాత ఎవరన్నా టాయిలెట్ లేదు ఏడ్చారా? అలా లేదా? బైబిల్లో రాయలేదు, మీరందరూ నవ్వుతారని చెప్పేసి. కానీ దాన్ని కూడా సనుగుని ఉంటారు. మామూలుగా ఫుడ్కే చెప్పండి, లోపల పోవడానికి సనుగితే బయట పోవడానికి కూడా సనిగి ఉంటారు కదా, కరెక్టా కదా? అంతేనా? అరణ్యం కదా, ఫ్రీగా ఉంది, అందుకోసం సనగూరు అనుకుంటున్నాను. సరే, ఓకే. కానీ చాలా విషయాలు సరిగారు చెప్పండి, అందరూ చెప్పండి. చాలా విషయంలో సనిగారు, ఎప్పుడు పడితే అప్పుడు సనిగారు. కానీ సనిగినప్పుడల్లా దేవుడికి కోపము వచ్చేసింది. అంత మహిమ నేను చూపించినాను, అంత అద్భుతాలు చూపించినాను, ఈ లోకంలో ఏ ప్రజలకు నేను అంత అద్భుతాలు చేయలేదు, ఆయన వీళ్ళు చేసిన కార్యం ఏంటిది అని చెప్పేసి పదే దేవుడు వారిని చంపాలని నిర్ణయించుకున్నారు, అంతే కదా? కానీ ఎవరు ఆపిండు? వెరీ గుడ్, మోసెస్ ఆపిండు. మోసెస్ చెప్పిన ఒక్కొక్క మాట వలన దేవుడు వెనకబడ్డారు. మోసెస్తో పాటు ఇంకొకరు కూడా ఆపిండు, యెహోషువ. ఆమేన్. మోసెస్ తర్వాత ఉన్నవారు యెహోషువ. సో యెహోషువ కూడా చాలాసారికి ఆపిను. ఆరోన్ అప్పుడప్పుడు పోయి అటు సైడ్ పార్టీకి జంప్ అవుతారు. మిరియం చేసినా అటు సైడ్ జంప్ అవుతారు. ఇది 12వ అధ్యాయంలో ఉంటాయి. ఓకే, అలాగా ఆరోన్ కూడా అటు అదే మీరు చూసారు కదా, కాఫ్ అదేమంటారు, దూడనా? దూడ చేసినప్పటికీ ఏం చేశారు? వీళ్ళ పైన సీనా కొండకు పోయి కిందకి వచ్చే లోపల నాకేం తెలీదు మోస, ముందుగానే చెప్పేస్తాను, నాకేం తెలీదు. ప్రజలందరూ నీవు రాలేదని ఏడ్చారు. సరే, నీ దగ్గర ఉన్న బంగారాన్ని ఇవ్వండి అన్నాను. వాళ్ళు ఇచ్చారు. నేను ఇది అగ్నిలో పెట్టగానే దూడ బయటకు వచ్చింది అన్నాడు. బైబిల్ చదివితే చాలా కామెడీ ఉన్న సీన్ అదనమాట. నేనేమో బంగారమే పెట్టినా, కానీ బయట చూస్తే దూడ వచ్చింది. అందరూ నమస్కారం స్టార్ట్ చేశారు, డ్యాన్స్ ఆడడం స్టార్ట్ చేశారు. సరే పోన్లే, డ్యాన్స్ కదా ఆడతారు, నేను పక్కన ఉన్నాను. దాని లోపల నువ్వు వచ్చేస్తున్నావు, ఇప్పుడు నువ్వే న్యాయం తీర్చుకున్నాడు. వాక్యం చదివితే చాలా కామెడీ ఉంటుంది. లోపల పెట్టినప్పుడు బంగారం, బయటకు వచ్చినప్పుడు దూడ. అంత ఈజీ. దూడ లోపల పోతే బంగారం అయ్యవచ్చు, కరిగిపోతుంది. కానీ కరిగిపోయిన బంగారము డమక్కన ఒక దూడగా మారిన జోకు బైబిల్లో అహరోన్ మాత్రమే చెప్పిండు. అట్లా ఎస్కేప్ అయిండు. అక్కడ మిరియము చూడండి జాగ్రత్తగా, 12వ అధ్యాయంలో చూడండి, ఎవరికి విరోధంగా చేశారంట. చాలా ప్లేస్లో ఉంటుంది, మీరు చూస్తేనే అర్థమవుతుంది. 12వ అధ్యాయం 1వ వచనం చూడండి. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండెను కనుక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధంగా మాట్లాడారు. ఎవరెవరు మాట్లాడారు? మిరియము అహరోను ఇద్దరు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించనా? మోషే చేత మాత్రమే దేవుడు మాట్లాడతారా? ఆయన మా చేతను పలికింపలేదా అని, మా మధ్యలో కూడా లేరా, మాతో మాట్లాడలేరా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు.
యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే ఓకే, మనం పోయిన వారు ఆల్రెడీ చదివేస్తున్నాం. ముగ్గురు రండి, ప్రదర్శన గుడారంకే రండి అన్నారు. ఇప్పుడు ఏమవుతున్నారు? నేను మోషతో డైరెక్ట్గా మాట్లాడతాను, ఫేస్ టు ఫేస్, ఏదైనా డైరెక్ట్గా మాట్లాడు. కానీ మీతో అలా మాట్లాడను. ఒక ప్రవక్త ఎట్లా మాట్లాడతారంట? దేవుడు ఒక కళల ద్వారా మాట్లాడతారు, దర్శనం ద్వారా మాట్లాడతారు ప్రవక్తతో. కానీ మోసెస్తో మాత్రం అంత డైరెక్ట్గా మాట్లాడతాను. కానీ మీరు ఎందుకు చేశారని చెప్పేసి ఎవరికి కుష్ఠరోగం వచ్చింది అంత చెప్పండి గట్టిగా. మోషే అక్కయ్య మిరియాం. అహరోన్ ఎందుకు రాలేదు? క్లియర్గా ఉంది కదా వాక్యం, 2వ వచనం కదా. అహరోను కంప్లైంట్ చేసిండా లేదా? ఎవరెవరు కంప్లైంట్ చేసిండు? మరి అహరోన్ ఎందుకు ఎస్కేప్ అయిండు? అక్కడి నుంచి వచ్చిన సీనాకొండ నుంచి వచ్చినప్పుడు కూడా పెద్ద టాబ్లెట్ని పట్టుకుని వచ్చారు. ఇంత పెద్ద దూడ చేసిన వాడు ఎవరు? అహరోను. అహరోన్ ఎక్కడ ఎస్కేప్ అయ్యిండు? ప్రతి సీన్లో అహరోన్ ఉన్నాడు, కానీ ప్రతి సీన్లో అహరోన్ ఎస్కేప్ అయిపోయి, అందుకో సైలెంట్గా నువ్వైపోయి చనిపోయినాడు దేవుడు. అటు సైడ్ రావద్దు, ఇక్కడికే చనిపోయినాడు. ఒక కొండ మీద ఇద్దరిని దేవుడు చంపారు. మోసెస్ అహరోన్ని చంపేశారు. హల్లెలూయా. సో కొంచెం జాగ్రత్తగా మనం వింటాము. అయితే 10వ అధ్యాయం ఓపెన్ చేద్దాం. 10వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. నంబర్స్ అందరు సంఖ్యాకాండం నుంచి చెప్తున్నాను. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 1-2 చూడండి. దేవుడు మోసెస్తో ఏం చెప్పారంటే, యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు రెండు వెండి బూరలు చేయించుకొనుము, నకీషి పనిగా వాటిని చేయింపవలెను. ఏమేం చేయాలంట? 2 వెండి. అందరూ చెప్పండి ఏం చేయాలి? ఒకటి, తర్వాత ఇంకొక ట్రంపట్. ఏం ట్రంపట్ చేయాలి కదా. ఏ దాంట్లో చేయాలి? సిల్వర్ ట్రంపట్. ఇప్పుడు సిల్వర్ ట్రంపట్ దేనికి వాడతారు? బ్యాండ్ వాళ్ళు వాడరా సిల్వర్ ట్రంపట్స్? గోల్డ్ కలర్ సిల్వర్ మీరు చూసారు కదా ట్రంపట్ చూడలేదు ఎవరు? అదే మ్యూజిషియన్సే, వీళ్ళు మ్యూజిషియన్స్కే చెప్పింది. ఓకే, మేక్ 2 trumpets ఆఫ్ సిల్వర్ ఆఫ్ అ హోల్ పీస్ షల్ దౌ మేక్ దెమ్. ఓకే, ఏమేమి చేయమన్నారు చూడండి, ఫాస్ట్గా చదువుతాం, తెలుసుకుంటాం అందరు కలిసి. నకీషి పనిగా వాటిని చేయింపవలెను. అందరు చదవండి, నోరు తెచ్చుకుని చదవండి. ఆయన ఏదో చెప్తున్నా చెప్పేసి ఆమె లాస్ట్ చెప్పొద్దు. అవి సమాజమును పిలుచుటకును సేనలను తరలించుటకును నీకుండవలెను. ఊదువారు వాటిని ఊదినప్పుడు సమాజము ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమును ఎదుట నీ యొద్దకు కూడి రావలెను. వారు ఒకటే ఊదినడలా ఇశ్రాయేలీయుల సమూహములకు ముఖ్యులైన ప్రధానులు నీ యొద్దకు. ఒకటేసారి ఊదితే ఎవరు రావాలి? ప్రధానులు, హెడ్స్ రావాలి, లీడర్స్ రావాలి. అంతకుముందుది మామూలుగా ఊదినప్పటికీ అందరూ రావాలి. ఏమో చెప్పండి. నెక్స్ట్ మీరు ఆర్భాటంగా ఊదినప్పుడు, ఆర్భాటంగా మీరు ఊదితే తూర్పు దిక్కున దిగిన ఉన్న సైన్యములు సాగవలెను. మీరు 2వ మారు ఆర్భాటంగా ఊదినప్పుడు దక్షిణ దిక్కున దిగిన సైన్యములు సాగవలెను. ఇజ్రాయెల్ ప్రజలు బాగానే విన్నారేమో, అంతేనా? ఒక ట్రంపట్ పెట్టుకొని ఎన్ని డిస్కషన్స్ జరిగింది చూడండి. ఒక ట్రంపట్ పెట్టుకొని తెరా నేను ఊదుతూనే ఉంటే అందరు వచ్చేసండి, నేను ఊదిన ఆపితే ఒక్క సైడ్ మాత్రం లీడర్స్ రావాలి, నేను ఇట్లనే ఊదితే ఊదితే అక్కడ అటు సైడ్ అయితే ఎప్పుడున్నా ఊదవచ్చు వాళ్ళు, ఎప్పుడున్నా ఊదుతారు. ఊదినప్పుడల్లా చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్న ఎట్లా ఊది నిన్న నేను పడుకుని ఉండిపోయాను, ఏంది అందరు దరదన పోతున్నారు. చాలాసారికి లీడర్స్తో పాటు అందరు పోయినారు. నేను పిలిచినానా, పో ఎట్లా ఊది నేను విన్నావా అని అన్నారు. పో వెనక పో, లీడర్స్ రమ్మని చెప్పు అని చెప్పేవారేమో. మనకి ఇప్పుడు ఇది ఇంత 100 మందికి మనం ఎక్స్ప్లెయిన్ చేసామనుకో, అదే ప్రాబ్లం అవుతుంది. 6 లక్షల మంది పురుషులంట, ఇంకా మిగిలిన వాళ్ళందరూ కలిస్తే వీళ్ళందరూ ఏ ఊదారంటే ఎట్లా తెలుస్తుంది? కానీ మోసెస్ మహా మంచివాడు. హల్లెలూయా. సో ఆలోచన చేసుకోండి. దే స్టార్టెడ్ టు హియర్ ద మ్యూజిక్. చెప్పండి, దే స్టార్టెడ్ టు లిజన్. అంతా చెప్పండి, దే స్టార్టెడ్ టు లిజన్. బేసికల్గా ఏ పని చేసినా జాగ్రత్త అండి, ఏ పని చేసినా దేవుడు శబ్దం రాగానే మెలకుగా ఉన్నవారు గొప్పవాడు. హల్లెలూయా. ఇదే ఒకరోజు బూరతత్వం వస్తుంది. అప్పుడు యేసు ప్రభు చనిపోయిన ప్రతి వారందరినీ లేపుతారు. సడన్గా మీ డటని సౌండ్ వస్తుంది. మీరు ఒకవేళ మీ సమాధిని ఎగ్జాంపుల్, కొంతమంది ఫాదర్స్ ఉంటారు, వాళ్ళు ఫాదర్ సమాధిని అందరూ ఇంటి లోపల పెట్టుకుని ఉంటారు. పడుకుని ఉండగా సడన్గా సౌండ్ వస్తుంది. ఏంట్రా అని చెప్పేసి లేచి చూస్తే ఫాదర్ లేస్తారు. ఫాదర్ లేచిన తర్వాత వీళ్ళకి చాలా టెన్షన్ అయిపోతుంది కదా, భయపడతారు కదా. ఒకవేళ అలా భయపడిన వారైతే ఖచ్చితంగా వాళ్ళు తిరిగి పైకి వెళ్ళరు. మీకు అర్థమైందా నేను చెప్పింది లేదా?
ఫాదర్ చూసి భయపడి అయ్యో దయ్యం ఏదో అవుతుంది మీరు అనుకున్నారనుకోండి, ఖచ్చితంగా ఆ బూరతో సౌండ్ మీకు వినిపించిన అర్థం. వాళ్ళు లేచినప్పుడు అందరు రెడీ ఉండరా నెక్స్ట్ సౌండ్ మనకేరా అని చెప్తున్నవాడు గొప్పవాడు. హల్లెలూయా. ఎందుకంటే 1 Thessalonians 4:16-17 వచనంలో మొదటిగా ఎన్ని శబ్దం వస్తుంది, ఫాస్ట్గా కట్టించి చెప్పండి. 3 విషయాలు జరుగుతుంది, 3 శబ్దం వస్తుంది. ఏమేమి శబ్దం చూడండి. 1 Thessalonians 4:16 3 శబ్దం ఇస్తుంది చూడండి. ఇక్కడ కూడా అలానే చూడండి. ఆర్భాటముతోను, ఎవరు ఇది? ఆర్భాటంతోను, ప్రధాన దూత శబ్దంతోను, దేవుని బూరతోను. ఎవరెవరు శబ్దము? ఆర్భాటం జరుగుతుంది. రెండవది ప్రధాన దూత శబ్దము. మూడవది దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభువు దిగి వస్తురా. దేవుడు దిగి వస్తున్నారు. దిగి వచ్చినప్పుడు ఏది మొదటిగా జరుగుతుంది? క్రీస్తునందు మృతి పొందిన వారు, ఎవరెవరు క్రీస్తులో చనిపోయినారో వారందరూ మొదటిగా లేస్తారు. ఓకే. ఆ తర్వాత ఆ మీదట సజీవులైన నిలిచి ఉన్న మనము వారితో కూడా ప్రభువుని ఎదుర్కొనడం. మనం ఎలా లేస్తాం చెప్పండి. చెప్పండి, మీరు ఎలా లేస్తారు? అదే మన ఆత్మ లేస్తుందో. నేను సౌండ్ పెట్టారా? మనం లేస్తాం, నమ్ముతున్నామా లేదా? లేస్తాం అల్లేలుయా చెప్పండి. మీరు లేస్తారంటే అల్లేలుయా చెప్పండి. అయితే మీకు శబ్దం వినిపించాలి. ఆమేన్. మీకు శబ్దం వినిపించలేదంటే యువర్ వికెట్ ఈజ్ అవుట్. ఇక్కడే 7 సంవత్సరాలు కష్టపడాల్సినది అంతే. అంచోండి వాళ్ళు లేసేశారు. రే ఎవరన్నా ఇప్పుడు మనం ఒకవేళ మీరు నిజమైన క్రిస్టియన్ లేదనుకోండి, క్యాషువల్ క్రిస్టియన్ అనుకోండి, మీకు తెలిసిన మంచి క్రిస్టియన్స్ ఉంటారు కదా, అంటే విశ్వాసులు. మీకు ముందుగానే చెప్తాను, ఖచ్చితంగా అందరూ ఇక్కడ ఉన్న చర్చిలో ఉన్న అందరూ పరలోకం వెళ్ళరు కాదు, కొంతమంది నరకం కూడా పోతారు. చెప్పు నాట్ ఆమేన్ నో. ఓకే. అంటే నాతో సాతాను చెప్పింది విషయం చెప్తున్నాను. సాతాను ఎన్నోసార్లు చెప్పింది, నువ్వు 4 గంటలు వాక్యం చెప్తావు, ఓకే, అంత కష్టపడతావు, నువ్వు క్షీణించుకుంటావు, నీ కుటుంబం నువ్వు చూడవు, ఏం చేయడవు. చూడు 4 నిమిషాలు చెప్తా, నా దగ్గర వచ్చేస్తాడు. నువ్వు ఎంత కష్టపడుతున్నావు, నేను ఇంత కష్టపడుతున్నావు, ఎందుకు ఈ శ్రమలని ఎన్నోసార్లు సాతాను అడిగిన రోజు ఉంది. కాబట్టి శబ్దము రాగానే అందరు చూడండి, శబ్దము వినగానే మీకు వినిపిస్తే ఖచ్చితంగా ఎవరు నాకన్నా ఎక్కువ ప్రీచింగ్ చేసినవారు? రెబెక్కానా? ఓకే. అయితే శబ్దం వినగానే ఇలాంటి శబ్దం వచ్చినప్పటికీ ఏమవుతుందో తెలుసా? మొదటిగా చనిపోయిన వారు లేస్తారు. ఆమేన్. సో చనిపోయిన లేస్తారంటే మీకన్నా మీరు ముందుకు లేరు, చనిపోయిన లేస్తారు. కాబట్టి ఒక సమాధి ఇంట్లోనే పెట్టుకోవడం బెటర్ కాదా? కాదు సమాధి పెట్టినవాడు క్రైస్తవుడు లేకపోతే కష్టం కదా. మనం అంత అర్థమైంది. సమాధి పెట్టిన వాడు క్రైస్తవుడు అనుకుని సమాధి పెట్టినాం. ఎవరు తాగబోతున్నా క్రైస్తవులు చనిపోతే దేవుడి దగ్గర వాళ్ళు ఉన్నారంటారు. వాడు పలుకున్న వాడు లేచి నేను ఎక్కడా దేవుడి దగ్గర ఉన్నా, నేను నరకంలో ఉన్నా, గురుగారు కొంచెం మార్చి చెప్పండి అంటారు. అయితే చనిపోయిన వారు ఆత్మీయంగా ఉన్న వాళ్ళు చనిపోతే జాగ్రత్త అండి, ఆత్మీయంలో చనిపోతే వాళ్ళు లేస్తున్నప్పుడు మీకు తెలుస్తుంది. కానీ శబ్దంను విన్న తర్వాతనే వాళ్ళు లేస్తారు. చనిపోయిన వారు కూడా శబ్దం వినగలరు. ఆమేన్. మీరు ఒకవేళ మీరు చాలామంది నాకు క్వశ్చన్ అడిగిన వాళ్ళు ఉన్నారు స్టార్టింగ్లో, అని రాత్రి వేళలో వస్తారు కదా, దొంగలాగా యేసుప్రభు వస్తారు కదా, మరి రాత్రి వేళ మేము పడుకుని ఉంటాం కదా, సడన్గా మనం వదిలేసి పోతే ఎట్లా? నేను వాళ్ళకి చెప్పిన ఆన్సర్ ఏంటిదంటే సింపుల్ ఆన్సర్. అమ్మ, చనిపోయి నిద్రలో 50 సంవత్సరాలు నిద్రపోయిన వాడు కూడా లేస్తారంటే నువ్వు నిద్రపోయినప్పుడు మామూలుగా పొద్దున్న లేస్తావు కదా మామూలుగా, మరి ఖచ్చితంగా నువ్వు లేపుతావు దేవుడు, అంత పెద్ద సౌండ్ వస్తుంది అని చెప్పిన అని రాదు. ఇది రగులతో ఉన్న సౌండ్. ఆ సౌండ్ పెట్టిపా, ఎంత బాగుంటుంది సౌండ్. వినరా లేదా? వినలేదు ఎవరు? VPSలో విన్నాం కదా. ఇది వేరే సౌండ్ ఉంది బా. అరే ఎంత మంచి సౌండ్ దేవుడు చెప్తారు అది. ఆ సౌండ్ సత్యం చెప్తున్నాను. ఆ సౌండ్ ఎలా ఉంటుందంటే మీరు నిద్ర నుంచి లేవడం కాదు, ఎవరెవరు ఉంటారో వాళ్ళందరినీ తీసుకెళ్ళి సౌండ్. ఇదేనా? ఇది కూడా కాదు, ఇది కరెక్ట్గా 1 minute సౌండ్. అది 1 minute 36 seconds ఒక వీడియో ఉంది, ఎగ్జాక్ట్గా ఉన్నట్టు ఉంటుంది ట్రంపెట్స్. VPSలో పెట్టినదే కానీ అది దొరుకుతుంది, డైరెక్ట్గా దొరుకుతుంది.
అది ఎట్లా చెప్పాలి? కమందరో శుభలోతరమ్మా. ఓకే, ర్యాప్చర్ సౌండ్, ర్యాప్చర్ మ్యూజిక్. ఓకే సరే, జాగ్రత్త మనం వింటాము. కానీ దేవుడు సత్యం ఏంటిదంటే సౌండ్ మామూలుగా ఉంటుంది. అది కరెక్ట్. ఎంత బాగుంది VPSలో మనం సౌండ్ పెట్టినప్పటికీ కదా, బాడీ అంతా ఏమన్నా మెసేజ్ చెప్పలేదు కానీ బాడీ అంతా ఒకలా అయిపోయింది. ట్రంపెట్ అలాంటిది. ఈ సౌండ్కి ఎవడన్నా నిద్రపోయి ఉంటే వాడు ఖచ్చితంగా క్యాషువల్ క్రిస్టియన్గా ఉంటాడు. సో బేసిక్లీగా భూకంపం వస్తే ఎట్లా కదులుతుందో ఉరుములు మెరుపులు వచ్చినలాగా సౌండ్ వస్తుంది. అంత ఈజీ నార్మల్గా నాకు తెలీదు, నువ్వు సౌండ్ వినలేదు, నువ్వు రాలేదు, అంత అవుట్ నువ్వు అని దేవుడు చెప్పారు. ఆమేన్. సో దేవుడు అందరినీ తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరు? మొదటిగా చనిపోయిన వారు, తర్వాత జీవించగా ఉన్న మన నిద్రలో ఉన్నా సరే. ఇప్పుడు ఒకవేళ అన్న నేను నిద్ర లేదు, నేను అయితే దేవుడు రాకడ ఒక్కరోజు ముందు చెప్పనా నేను ఫుల్ డ్యూటీ నైట్ షిఫ్ట్ చేస్తాను అని మీరు అనుకున్నారనుకోండి, చెవిటివాడా? మంచి క్వశ్చన్ అడుగుతున్నారు. భూమి ఒక సైడ్ చీకటి, ఒక సైడ్ వెలుగు ఉంది కాబట్టి 100% దేవుడు రాత్రి వస్తే ఇంకొక వాడికి పగలు ఉంటాయి, ఇంకొక వాడికి నిద్ర ఉంటాయి. ఒకటి మిల్లో ఉంటాడు, ఒకటి పడుకుని ఉంటాడు. ఇద్దరు ఆఫీస్ పోయిన వాళ్ళు, కానీ ఒకటి పడుకుంటా పని చేయకుండా పడుకున్నవాడు. కానీ దేవుడు దగ్గర ఉన్న వారందరూ పరలోకం లేపబడతారు. హల్లెలూయా. మనమందరూ ఖచ్చితంగా పరలోకం లేపబడతాం. హల్లెలూయా. ఆమేన్. దేవుడు అంత విశ్వాసం కలిగిన ప్రతి వారికి ఆ సౌండ్ వినిపిస్తుంది. ఆమేన్. అలా కనిపించును గాక, వినిపించును గాక. సో ఇక్కడ వినిపించింది సంఖ్యాకాండం కలుపు 10 అది. అయితే అంత సౌండ్ వినిపిస్తుంది, అంత పెద్ద సౌండ్ ఖచ్చితంగా వినిపిస్తుంది. కానీ మోషే సంఖ్యాకాండం 11 జనులు. ఓకే, నా లైఫ్లో చిన్నప్పుడు మీరు చూసారా, ఇక్కడ కేథలిక్ సంఘంలో అందరూ గంటలు పెట్టుకుంటారు. గంటనా ఓకే, గంట. సో గంట కొట్టుకుంటారు కదా. మీకు తెలుసా ఊర్లో ఉన్న వారందరూ ఏం చేస్తారు? గంట పెడతారు. ఎందుకు తెలుసా? ఏం లేదు, ఈ వాక్యం ప్రకారం పెట్టి ఉన్నారు, వేరేం లేదు. ఏదైనా ఉత్తగా పెట్టరు కదా ఎవరు, అది వాక్యం కోసం పెట్టారు. ఎందుకంటే అక్కడ సౌండ్కి ట్రంపెట్కి మన ఊర్లో దొరకలేదు ట్రంపెట్, మన ఊర్లో గంట దొరికింది, హిందూ వాళ్ళ దగ్గర తీసుకున్నారు అంతే, వేరేం లేదు. వాళ్ళకి ఏదైనా సౌండ్ రావాలి అంతే. ఈ గంట ఒకసారి కొడితే ఏమర్థం? మొదటి ఆరాధన జరుగుతుంటాం. రెండోసారి కొడితే మెసేజ్ అని అర్థం. మూడోసారికి కమ్యూనియన్, అప్పటికి వస్తారు అందరూ. మన కేథలిక్ వాళ్ళు వస్తారు అట్లా లేట్గా. ఓకే, ఇప్పుడే మొదటి కొండ లేచి పడుకో, ఇంకా కొంచెం జర పడుకో, ఇప్పుడే వాడు కొట్టుకున్నారు. వాడు చేయని ఆరాధన చేయని, తర్వాత మెల్లిగా పోతాం. రెండవది గంట కొట్టినప్పటికీ ఇప్పుడే వాక్యం చేయడం ఆడవాడు ఎక్కువ చెప్తారు, లాస్ట్కి పోయి కమ్యూనియన్ తీసుకుంటాను వస్తారు. నేను చిన్నప్పుడు నాకు చాలా బాగా గుర్తుంది, LKG UKG అంతా చాలా క్లారిటీగా గుర్తుంది. నా చర్చ్ కూడా కేథలిక్ చర్చ్ కాబట్టి ఆ చర్చ్ పెద్ద గంట ఉంది, అది చూసి పెరిగిన నాకు చాలా బాగా గుర్తుంది. ఇప్పుడు కూడా నా ఇంటి పక్కనే ఉంది ఆ చర్చ్. దానికి గంటకి వాళ్ళేమో పాపం క్రైస్తులు కాబట్టి గంట అంత పెద్ద దానికి వాడుకున్నారు. నా అమ్మ ఆ గంట దేనికి వాడింది తెలుసా? నాకు సైలెంట్గా అట్లా బ్రేక్ టైంలో తీసుకుని పోయి ఛాయ్ పోయడానికి వాడింది. బ్రేక్ టైం ఉంటుంది కదా LKGలో, ఆ బ్రేక్ టైం నేను ఛాయ్ ఎక్కువ తాగుతాను చెప్పేసి నా అమ్మ సెపరేట్గా తీసుకెళ్ళి ఆ గంట కింద కూర్చోబెట్టి తాగురా అదో చూడు గంట అనేది. చూడండి ఎంత పెద్ద చరిత్ర నాకు. ఆ గంట చూసి ఛాయ్ తాగినాను, అందుకే గంట నేను మర్చిపోను. సో కానీ ఎక్స్ప్లెయిన్ చేశారు, ప్రతిదీ దేవుడు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆమెన్. ప్రతిదీ దేవుడు ఎక్స్ప్లెయిన్ చేసి మనకి కరెక్టే, మీరు ఖచ్చితంగా సౌండ్ వచ్చినప్పుడు లేవాలి అని చెప్పేశారు. సో ఈ 10వ అధ్యాయం లాస్ట్ వచ్చిన చదివిన తర్వాత ఇక్కడికి వస్తాం. 10వ అధ్యాయం 35వ వచనం, 10th చాప్టర్ లాస్ట్ వర్స్. ఓకే, 10th చాప్టర్ లాస్ట్ 2 వచనం ఉన్నాడు. సో 35 ఫాస్ట్గా టైం లేదు. జనులు కిబ్రోతు హత్తావా నుండి లేదు 10th చాప్టర్ 35 సంఖ్యాకాండం ఒకటి పెట్టారు చూడు. ఆ మందసం జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడెప్పుడలా దేవుడు గుడారం ఉంది కదా, దేవుడు గుడారం ఎక్కడలా ఆగాలో ఆగుతుంది. ఆగినప్పుడు అందరూ ఆగుతారు. దేవుడు గుడారం వెళ్ళినప్పటికీ అందరూ బయలుదేరుతారు. కానీ దేవుడు గుడారము ఒక ప్లేస్ నుంచి వెళ్ళాలంటే మోసెస్ ఏం చేసేవాడంటే, ఎప్పుడు బయలుదేరి వెళ్ళాలంటే ఏం చెప్పేవాడు? అందరూ నేను ఏం చెప్తాడు? ఈ మాట చెప్తాడు. అందరు చదువుతాం. ఆ మందసం సాగినప్పుడు మోషే ఈ విధంగా చెప్పాను, యెహోవా లెమ్ము, నీ శత్రువులు చెదిరిపోదురుగాక, నిన్ను ద్వేషించు వారు నీ ఎదుట నుండి పారిపోదురుగాక అనెను. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఏమన్నా గమనించారా తెలీదు, ఎంత బాగా చూడండి. గుడారము, జాగ్రత్త ఉండండి, గుడారము మందసముతో పాటు నెక్స్ట్ ప్లేస్ వెళ్ళిపోతుంది. ఇప్పటివరకు ఒక ప్లేస్లో ఉంటారు, సుక్కోతున ఒక స్థలంలో ఉంటారు, తర్వాత ఇంకొక స్థలంకి వెళ్తారు. వెళ్తున్నప్పుడు ఎలా ఏం జరిగేది?
సౌండ్ వేస్తారు, అర్థమైందా లేదా? సౌండ్ వేస్తారు, అది ఓకే. కానీ మోసే వచ్చి ఆ గూడారం దగ్గర చెప్పిన మాటని ఇక్కడ రాయబడుతున్నాం. ఏ మాట చెప్పారు? రైజ్ అప్, చెప్పండి, రైజ్ అప్ ఓ లార్డ్. ఎంత చూడండి, అంటే ఎవరికి రైజ్ అప్ చెప్తున్నాడు? దేవుడు రైజ్ అప్ రా అని అనాలి. మోసే వచ్చి దేవుడితో రైజ్ అప్ ఓ లార్డ్ అన్నాడు. ఏం చెప్పాడు? రైజ్ అప్ ఓ లార్డ్, లెట్ దర్ ఎనిమీస్ బి స్కాటర్డ్. చెప్పండి, లెట్ యువర్ ఎనిమీస్ బి స్కాటర్డ్ అండ్ లెట్ దోస్ హూ హేట్ యు షల్ ఫ్లీ ఫ్రమ్ యు అన్నాడు. ఏమన్నాడు? షల్ ఫ్లీ ఫ్రమ్ యు. తెలుగులో చదువుతాం. యెహోవా లెమ్ము, నీ శత్రువులు చెదిరిపోదురు గాక. ఓ లెమ్ముని ఉందా ఇక్కడ? మరి ఓ ఉంది కదా, అది ఎక్కడ పోయింది తెలుగులో? సరే ఓకే, లేదు పర్లేదు, నేను మధ్యలో ఓ పెట్టమని చెప్తున్నా. ఓకే చెప్పు. ఓ యెహోవా, అందరు చెప్పండి, ఓ యెహోవా, ఓ యెహోవా లెమ్ము. అందరు చెప్పండి, ఓ యెహోవా లెమ్ము, నీ శత్రువులు చెదిరిపోదురు గాక. నీ శత్రువు చెదిరిపోను గాక. నిన్ను ద్వేషించిన వారు నీ ఎదుట నుండి పారిపోదురు గాక. నీ ఎదుట నుండి పారిపోను గాక అన్నారంట. హల్లెలూయా, ఎంత మంచి మాటలు. ఎప్పుడెప్పుడు చెప్పారు ఇది అనుకుంటున్నారు? ప్రతిసారికి గూడారం లేచినప్పటికల్లా యెహోవా లెమ్మని అన్నారు. నేను మన మనసులో అనుకున్నప్పుడు ఈ వాక్యం వచ్చింది. నేను మన సంఘంలో ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళే ముందు మనం పాట పాడతాం కదా, అంతే కదా? ఐ స్టే రైట్ అండర్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ బాగుంది. కానీ లాస్ట్లో వేర్ ద డెవిల్ క్యాన్ డూ అస్ నో హార్మ్, ఏ శత్రు మనకి దాడి చేయదు అని పాడతాం కదా. నేను మనసులో అనుకుంటాను, దేవా పాడుతున్న బాగానే ఉంది, కానీ ఎప్పుడు చూసినా డెవిల్ క్యాన్ డూ అస్ నో హార్మ్, డెవిల్ క్యాన్ డూ అస్ నో హార్మ్, డెవిల్ క్యాన్ డూ అస్ నో హార్మ్ అని చెప్తుంటే 3 సార్లు డెవిల్ పేరు చెప్తున్నా కదా దేవా అని అనుకున్నాం. ఎందుకు డెవిల్ పేరు మనం వాడతాం దేవా? నీ పేరు నేను చెప్పుకోవచ్చు కదా, అట్లా మార్చుకు చెప్తామా అని అడిగిన. అప్పుడు దేవుడు ఈ వాక్యం నాకు చూపించారు. చూడండి, మందసం బయలుదేరినప్పటికీ మొదటిగా చెప్పిన మాటలు ఎవరితో చెప్పారు చూడండి. యెహోవా లెమ్ము అని చెప్పిన తర్వాత నీ శత్రు చెదరిపోనుగాక అని అన్నారంట. హల్లెలూయా, ఆమేన్. మంచి మాటలా లేదా? ఇప్పుడు మీరు బయటకు వెళ్తున్నారు, జర్నీకి వెళ్తున్నారు, మీరు ఏం చెప్పాలి? ఇదే మంచి మాటలు. అయితే ఖచ్చితంగా ఈ మాట చెప్పకుండా మీరు వెళ్ళకూడదు. వెలుగు వచ్చిందా లేదా? ఏం చెప్పాలి ఇప్పుడు? ఇప్పుడు మీరు ఆఫీస్కి వెళ్ళాలనుకుంటున్నారు, అంతే కదా? ఆఫీస్కి వెళ్ళాలనుకుంటున్నారు, ఇంటర్వ్యూకి వెళ్తున్నారు. ఇంటర్వ్యూకి వెళ్ళాల్సినప్పటికీ మీ బాస్ నిన్ను సెలెక్ట్ చేయకూడదని సాతాను బాస్ దగ్గర ఉండేసి టింగ్ టింగ్, ఇక్కడ ఒకడు బ్లూ షర్ట్ వేస్తున్నాడు, ఎవరికైనా జాబ్ ఇవ్వగానే బ్లూ షర్ట్ వాడికి జాబ్ ఇవ్వదు. ఇది ఎవరికి చెప్తారు? సాతాను వచ్చేసి బాస్కి చెప్తుంది. అయితే నువ్వేం చేయాలి? ఇప్పుడు బాస్ ముందు ఆల్రెడీ ప్లాన్ చేసింది శత్రు. మీరు బయటకు వెళ్ళినప్పుడు ఏం చెప్పాలి? చెప్పండి, ఏం చెప్పాలి? చెప్పండి గట్టిగా. బయటకు వెళ్ళినప్పుడు ఏం చెప్పాలి? దేవుని ఎంతలో పొగడండి. తర్వాత ఏం చెప్పాలి? నేను బయటకు వెళ్తున్నాను, నా బయట ఎన్ని ప్లాన్స్ చేస్తున్నాడో శత్రు, వాడు ప్లాన్స్ అంతా చదిరిపోను కాక యేసునామములో. ఆమేన్. నన్ను ద్వేషించిన వారు పారిపోను కాక యేసునామములో. 2 మాట చెప్పండి, 2 మాట మీరు చెప్పండి చూద్దాం. అంతే, ఇప్పుడు ఫ్రీగా అయిపోతారు మీరు. ఫ్రీ ఆఫర్. ఆమేన్. నేను కూడా అది చెప్పినాను అనుకుంటా ఒకసారి. చదిరిపోను కాక అంటే మా ఆఫీస్లో బాసే నా శత్రు. వాడు చూస్తే అక్కడ వాడే లేడు. ఆఫీస్ పోతే బాసే లేడు. బాస్ లోపల సాతాను వస్తా అనుకుంటే బాసే సాతాను అయిపోయిండు. ఎదరిపోయిండు. యాక్చువల్గా నాకు ఒక బాస్ పెట్టారు. మస్కట్లో ఉన్నప్పుడు నాకు ఒక బాస్ ఉండేవాడు. ఎప్పుడు ఓవర్గా చేస్తాడు. అంటే బేసిక్గా మీకు తెలియదు, చాలా ఘోరమైన పనులు చేస్తాడు. నాకు వాడు టెన్షన్ చేస్తాడు. మామూలుగా ఫోన్ చేస్తారు, హలో చెప్పింది నెక్స్ట్ మినిటే వాడు ఎగురుతారు. పొట్టిగా ఉంటాడు ఇక్కడ. వాడు చూస్తే నా సోషల్ టీచర్ గుర్తుకొస్తాడు నాకు. సోషల్ టీచర్ కూడా ఇంత పొట్టినే ఉంటుంది. కానీ ఏం చేస్తారు సార్, ఈ కర్ర ఉంటుంది చేసేసి కొడితే ఎట్లా కొడుతుంది? ఇంత ఆమె ఇంతనే సైజు, కానీ జడ మాత్రం ఇంత సైజు. జడ ఇంత సైజు. కొడితే మామూలుగా కొట్టదు. ఆమెకి ఇంతవరకు కొట్టచ్చు కదా, ఇట్లా సై చూపి మన పాత వాళ్ళకి ఇప్పటికే వరకు కొట్టట్లేదు, కానీ ఇప్పుడు కొడితే మీరు ఇంటికి పోతారు. కొట్టచ్చు కదా, కొంతసేపు మసాజ్ చేస్తారు చెయ్యిని సరిగా. కొంతమంది కరెక్ట్గా కొట్టినప్పటికీ బ్యాక్ కొడతారు. అప్పుడు బ్యాక్ పడుతుంది. కానీ కొంతమంది ఉంటారు బ్యాక్ బెంచ్ పేపర్, ఎన్ని కొడుతుందో అయిపోయిందా. రౌడీస్ వాళ్ళు కొంచెం లావుగా ఉన్న వ్యక్తులు అందరూ ఇట్లా ఉంటారు. కానీ అంత కొట్టినా వాళ్ళకి ఏమీ కానే కాదు.
కానీ దానికి నా సోషల్ టీచర్ ఏం చేస్తుందంటే, అబ్బా ఆమె ఎగురుతుంది చూడు, జడ పైకి కిందకి పోతుంది. సేమ్ టైప్ నా బాస్ దొరికిండు. వాడు కూడా పొట్టివాడు. ఫోన్ మాట్లాడితే చాలు నన్ను చంపేస్తారు. 2 డైలాగే, నేను ఏం చెప్పాల్సిన లేదు, ఏదో చెప్తాడు, నేను టప్పని లోపల ఫుల్ తిట్టేస్తారు. అటువంటి వాడు దేవా ఎట్లా దేవా నాకు ఒకటి దారం చూపించినప్పటికీ దేవుడు ఏం చేశారు, మధ్యలో ఒక క్రిస్టియన్ పెట్టాడు. హల్లెలూయా. ఆయన పేరు రాజర్ థామస్. హల్లెలూయా. ఈయన ముస్లిం వాడు, కానీ మధ్యలో నేను హిందూ వాడు ముస్లిం వాడు, మధ్యలో క్రిస్టియన్ పెట్టాడు. నన్ను దేవుడు విడుదల చేశారు. ఇప్పటి నుంచి మీరు ఇది చెప్పును కాక యేసునామములో, మీ శత్రువు చెదిరిపోను కాక యేసునామములో, మిమ్మల్ని దేశించిన వారు నీ దగ్గర నుంచి పారిపోను కాక యేసునామములో. మంచి మాటలు, ఇది మోషే చెప్పిన మాటలు మనం నేర్చుకుంటున్నాం. ఆమేన్. అయితే మంచిగా జరిగిందా లేదా? మంచిదా కదా. నెక్స్ట్ ఏంటిది? గుడారం అక్కడ ఆగింది. గుడారం అప్పుడు ఆగింది. ఆగినప్పుడు ఏం చెప్పేవాళ్ళంట? మందసము నిలిచినప్పుడు అతడు యెహోవా ఇశ్రాయేలు వేవేల మధ్యకు మరలా రమ్మనెను. మరలా రమ్ము. ఆమేన్. మంచిగా చెప్పండి, మరలా రమ్ము అంటే దీనికి అర్థం ఏంటిది? దేవుడు మనతోనే ఉండాలని అర్థం. 2 విషయం ముందుకు తెలుసుకోండి. పాత నిబంధనలో దేవుడు అప్పుడప్పుడు వచ్చేవాడు, సాతాను అప్పుడప్పుడు వచ్చేది. ఆమేన్. కానీ తర్వాత నూతన నిబంధన కాలంలో, కొత్త నిబంధన కాలంలో దేవుడు మనతోనే వచ్చేసాడు, మనతోనే ఉన్నారు. చెప్పండి, ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనతోనే ఉన్నారని అర్థం. మనతోనే ఉన్నారని అర్థం, అంతే కదా. కానీ సాతాను ఉన్నది. కానీ రాపోతున్న యుగంలో ఒకటి జరగబోతుంది. అక్కడ దేవుడు మాత్రమే ఉంటారు. హల్లెలూయా. సాతాను అంటేనే ఉండదు. హల్లెలూయా. కానీ దేవుడు మనతో ఉన్నది చాలా గొప్ప విషయం. మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, దేవుడు నాతోనే ఉన్నారు. చెప్పండి, నాతోనే ఉన్నారు. అందుకే ఆ మాటలు చాలా 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 రహస్యమైన మాటలు. దీనివల్లనే అనేకమైన అద్భుతాలు జరిగినందుకు ఒక్కటే వాడు కారణం, దేవుడైన యేసుక్రీస్తు నాతోనే ఉన్నారు. అందరూ చెప్పండి. బైబిల్లో ఉన్న పెద్ద రహస్యంలో ఇది ఒక రహస్యం. దేవుడైన యేసుక్రీస్తు నాతోనే ఉన్నారు. ఈ తర్వాత మీరు ఏదైనా యాడ్ చేయొచ్చు, ఏదైనా యాడ్ చేయొచ్చు. అందుకే హాస్పిటల్లో పడుకున్న వారు కానీ ఎక్కడ మీరు చూసినా, ఒకవేళ వాళ్ళకి వాక్యం తెలియదు కదా, మీరు వాక్యం చెప్పాలంటే కష్టపడతారు కదా, వాక్యం నేర్పించాలంటే కష్టపడతారు. సో మీరు ఏం చెప్పాలి? దేవుడైన యేసుక్రీస్తు నాతోనే ఉన్నారు అని చెప్పాలి. ఆ తర్వాత ఆయన పొందిన గాయం చేత నన్ను, మరలా చెప్పండి, దేవుడైన యేసుక్రీస్తు నా బలహీనతని ఆయన పరిపూర్ణ బలంగా మార్చి ఉన్నారు. దేవుడైన యేసుక్రీస్తు నా ప్రతి శత్రుని ఆయన తారుమారు చేసి ఉన్నారు. హల్లెలూయా. ఆయన కన్ఫ్యూజ్ చేసేసారు. హల్లెలూయా. దేవుడైన యేసుక్రీస్తు, చెప్పండి, నేను చేసే ప్రతి పనిలో ఆయన, అట్లా మీరు ఏది చెప్పాలో చెప్పుకోండి. దేవుడైన యేసుక్రీస్తు నాతో ఉన్నారు, నాలో ఉన్న ప్రతి అపవాది క్రియల్ని దేవుడు లయపరుచున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ చెప్పండి, దేవుడైన యేసుక్రీస్తు నాతోనే ఉన్నాడు. కానీ దీని రహస్యం ఏంటిది? ఇది రహస్యం. ఏంటిది? ఇది రహస్యం. అన్యజనుడికి గుడి ఉంది. చెప్పండి, అన్యజనుడికి గుడి ఉంది. హిందూ వాళ్ళు, ముస్లిం వాళ్ళు గుడి ఉంది, అంతే కదా. గుడి ఎక్కడ ఉంటుంది? ఇంటి లోపల ఉంటుంది, బయట ఉంటుంది. హల్లెలూయా. వాళ్ళు బయట పెట్టుకుంటారు. సో ఎక్కడన్నా రోడ్లో పోతున్నప్పుడు ఏదైనా గుడి వచ్చిందికో, అలా ఫ్లైయింగ్ ఇస్తారు, అంతే కదా. అప్పుడే పవిత్రంగా మారిపోతారు సడన్గా చూడగానే. కానీ మనకి దేవుడు అలాగా చేయలేదు. హల్లెలూయా. మన లోపలనే పెట్టేశారు. ఇంకా ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఉన్నా మనం దేవుడు చేస్తాం. అందుకే మన సంఘంలో చెప్పినప్పుడు మళ్ళీ విగ్రహం కానీ ఫొటోస్ కానీ ఏం పెట్టలేదు. ఎందుకని? తెలియకుండా మనం వాళ్ళు చూడగానే ఫోటో చూడగానే కొంచెంమంది అట్లా సైలెంట్గా అట్లా పోయి మనం తిడతామని చెప్పేది వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి అందుకే పెట్టట్లేదు. ఎందుకంటే పాతకాల పూర్వీకులని గుర్తుపెట్టేసుకుని మనందరూ కథలికలుగా ఉన్నారు కాబట్టి ఏదైనా సైడ్లో అంటే సైలెంట్గా ఫ్లైకి ఇచ్చి తప్పు చేస్తారన్న బాధతో నేను పెట్టలేదు. సిఎస్ఐ చర్చ్లో సిలువలు పెట్టారు. వాళ్ళేమో పాపం, నేను ఫస్ట్ అడిగిన క్వశ్చన్ అదే, ఈ చర్చికి పోతే యేసు ప్రభు ఉన్నారు, కానీ సిఎస్ఐ చర్చ్లో యేసు లేదు బా, సిలువ మాత్రం ఖాళీగా ఉంది బా, ఏంటిది ఇంత తేడా ఉంది చర్చికి? యేసు ప్రభు చూడు ఎంత మంచిగా ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు పెట్టట్లేదంటే వాళ్ళు ఏమన్నారు, లేదు యేసు ప్రభును మనము విగ్రహాన్ని చేయకూడదు, అర్థమైందా, సిలువ అని చేయాలి. వాళ్ళు సిలువ ముద్దు పెట్టారు, వాళ్ళు యేసుని ముద్దు పెట్టారు. ఆమేన్. కానీ ఇది జరగకూడదు యేసునామములో. చెప్పండి, దేవుడు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? నాతోనే ఉన్నారు, నా లోపలనే ఉన్నారు. సో నన్ను శరీరంనే ఆయన దేవాలయంగా మార్చేస్తారు. ఇంకా గుడి ఎందుకు? గుడిని ఏమీ లేదు, క్రిస్టియానిటీలో గుడియే లేదు.
వీఆర్ ఆల్ మొబైల్ టెంపుల్. చెప్పండి, మొబైల్ టెంపుల్. మేమందరం కదిలే దేవాలయాలు. ఇది ఇంకా ఘోరంగా ఉంది. మొబైల్ టెంపుల్. చెప్పండి, వీఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. మొబైల్ టెంపుల్, అంతే కదా? ఓకే, పర్లేదు, అందరూ మొబైల్ వాడతారు. కానీ 11వ అధ్యాయం వచనం చూడండి, చాలా ఇంపార్టెంట్. ఇంత మంచిగా జరిగిన తర్వాత 11వ అధ్యాయంకి వచ్చేసరికి ఓపెనింగ్ డైలాగే బైబిల్ ఏముంది చూడండి. 11వ అధ్యాయం 1వ వచనం చూడండి. అందరు కలిసి ఇక్కడ చూసి చదువుతాం. జనులు ఆయాసమును గూర్చి, మరలా ఆయాసం గురించి సనుగుచుండగా. ఆయాసం గురించి చదువుకున్నారా? ఆయాసం చూడండి, సనుగుచున్నారు. ఏం చెప్పండి? సనుగుచున్నారు. అది దేవుడికి నచ్చలేని పని సనుగడం. ఎవరితో సనుగున్నారు? దేవుడితోనే సనుగున్నారు. ఇది తర్వాత దేవుడికి ఏం చేసింది? కోపము. అందరు చదవండి, అందరు కలిసి చదువుతామా? చదువుతాం. జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాన్ని విన్నప్పుడు ఆయన కోపము రగులుకొనెను. జాగ్రత్త, దేవుడు కోపము రగులుకొనెను. రగులుచున్నది అంట. రగులుచుండి ఏం చేశారు దేవుడు? యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెంలో ఒక కొనను దహింపసాగెను. జాగ్రత్తగా గమనించమా. ఎవరి కోపన ఆలవచ్చు, కానీ ఇప్పుడు దేవుడు కోపంకి ఆలవకూడదు. ఎవరి కోపం అంతే చెప్పండి. ఎవరి కోపన పర్లేదు, దేవుడు కోపంకి మనం గురి అవ్వకూడదు. ఆమేన్. గురి అయిన సీనే ఈ సీన్. దాని వలన నెక్స్ట్ వాక్యంలో చూస్తే ఆ స్థలంకి ఏం పేరు పెట్టారంట? తబేరా. అందరు చెప్పండి, ఏ వచ్చిన నెక్స్ట్ వచ్చిన పెట్టండి. ఏ పేరు పెట్టారు? ఫాస్ట్గా వస్తున్నది. యెహోవా అగ్ని వారిలో రగులుకొనినందున ఆ చోటికి తబేరా అను పేరు పెట్టారు. అందరు చెప్పండి, తబేరా. తబేరా. గట్టిగా చెప్పండి, గట్టిగా. తబలా కాదు, తబేరా. తబేరా అంటే దేవుడు కోపము రగులుచున్నది. అంటే దేవుడినే విరోధంగా మనం సనుగుతున్నప్పుడు దేవుడు కోపం రగులుచున్నది. ఎవరన్నా దేవుడికి మీరు పోతున్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడిని తిట్టిన వారు ఎవరైనా ఉంటే ఏం చెప్పాలి? మీరు వారి దగ్గరికి తబేరా అని గుర్తుపెట్టుకోరా అని చెప్పాలి. చెప్పండి, తబేరాని గుర్తుపెట్టుకో. చెప్పండి అందరూ, తబేరాని గుర్తుపెట్టుకో. రాత్రి నీచని పడుకున్నప్పటి నుంచి అడిగినా కూడా తబేరా చెప్పాలి. సడన్గా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, ఏం చెప్పాలి? తబేరా అయిందని చెప్పాలి. మనం ఆ క్రిస్టియన్స్ అందరూ తబేరా అని చెప్తే ఏంట్రా తబేరా అంటున్నారంటే, తబేరా అంటే ఇది లేదా, దేవుడు కోపం అగ్ని రగులుచున్నదని చెప్పాలి. ఆమేన్. పేరు పెట్టారు చూడండి, ఒక్కొక్క స్థలంకి ఒక్కొక్క పేరు పెట్టారు. దేవుడు కోపానికి సనుగుడు చాలా పెద్ద ముఖ్యమైన కారణమైంది. ఆమేన్. కానీ ఇది తర్వాత 4వ వచనంలో రెండవది, ఇప్పుడే సనుగుతూ ఇంతమంది చనిపోయారు. చనిపోయిన తర్వాత మారాలి కదా, మారాలా వద్దా? మారకుండా మరలా ఏం చేస్తారో చూడండి. మిక్స్డ్ మల్టిట్యూడ్ అంట. చదవండి. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష. అందరూ చెప్పండి, మాంసాపేక్ష అలా చేశారంట. ఓకే, తర్వాత అధికంగా కనపరచగా ఇశ్రాయేలును మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితంగా తిన్న చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకం వస్తున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లేను. ఏమేమి గుర్తుపెట్టుకున్నారు చెప్పండి? చేపలు. చూడండి, మాంసం. అందరు చెప్పండి, మాంసం కావాలన్నారు. కొన్ని విషయాలు మనకు అర్థం కాదు. మాంసం కావాలని అడిగారు. అడిగిన తర్వాత ఐగుప్తులు తిన్న ఉల్లిగడ్డలు, దోసకాయలు, ఇది మాంసమా? చెప్పిన డైలాగ్ ఏమో మాంసము. ఒకటే చేప మాత్రమే మాంసం ఉంది, మిగిలినంతా పచ్చి కూరగాయలే. అడిగిందేమో చేప, ఇది కూరగాయలు. సరే, అడిగినేమో మాంసం. చూడండి, ఉల్లిగడ్డ అంతా చెప్పండి. ఉల్లిగడ్డలు, దోసకాయలు మన మధ్యలో ఉన్నారు చాలామంది. ఎన్ని కొట్టినా సరే, ఎన్ని కొట్టి తీసినా సరే లోపల ఉల్లిగడ్డనే ఉంటాయి. బయట చూసినట్టే లోపల ఉంటారు. తీస్తూనే ఉంటారో అదే ఉంటుంది. ఎప్పుడు చూసినా ఏడుపులు. దోసకాయలు కొంచెం పర్వాలేదు, చల్లగా ఉంటారు కొంతమంది. లోపల ఎప్పుడు చల్లగానే ఉంటారు వాళ్ళ దోసకాయలు ఎంత. కానీ దేవుడు ఏమంటున్నారంటే, ఈ జనులు మాంసం లేని సమయంలో మరలా పాతకాల క్రియలు గుర్తుపెట్టుకున్నారు, అంతే కదా? ఇదంతా మనకి కథ తెలుసు. నేను ఇది డీటెయిల్గా చెప్పాలనుకోలేదు, మీకు అంతకు వాక్యం తెలుసు కాబట్టి ఇది వదిలేస్తాను. కానీ డైరెక్ట్గా మ్యాటర్కి వస్తాం, టైం లేదు కాబట్టి. మ్యాటర్లో డైరెక్ట్గా 34 వచ్చేద్దాం. 33కి వస్తాం. 33 వాళ్ళు నిజంగా అనుకున్నట్టు మాంసం ఇచ్చారు. మీకు తెలుసు కదా, పోయిన వారు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. మాంసం వాళ్ళ నోట్లో, బైబిల్ అందరూ చదవండి, సంఖ్యాకాండం 11 అందరూ చదవండి ప్లీజ్. ఆ మాంసం ఇంకా వారి పండ్లనందున ఉండగా, నంబర్స్ 11:33. ఆ మాంసము ఇంకా వారి పండ్ల సందున ఉండగానే అది నమలక మునిపే యెహోవా కోపము జనుల మీద. మరలా దేవుడి కోపం ఎవరి మీద వచ్చింది?
జనుల మీద వచ్చింది. వాళ్ళు తింటున్నారు, ఏం తింటున్నారు? మాంసాలు ముక్కలు. చూడండి, ముక్కలు తీసుకొని ఇంకా పండ్ల సందులో ఉండగానే, పళ్ళు సందు లోపల, ఎంత బాగా వాయిరండి, పళ్ళు సందులో ఉండగానే అది నమలక మునుపే యెహోవా కోపము జనుల మీద రగులుకొని ఏం జరిగింది? యెహోవా తెగులు చేత వారిని, తెగులు చేత. అందరూ గుర్తుపెట్టుకోండి, తెగులు. అందరూ చెప్పండి, తెగులు. లోకంకి తెగులు వచ్చింది కదా, కారణం ఏమనుకుంటున్నారు? అందరికి కరోనా వచ్చింది, ఎందుకు అనుకుంటున్నారు? చెప్పండి. దేవుని కోపం. తెగులు చాలా కోపం. ఈ తెగులు వచ్చినప్పటికీ దాన్ని ఆపిన ఒకటే శక్తి ఏంటిదంటే ఎవరు లేరు, దేవుడే ఆపాలి. ఆమేన్. అంతే కదా, జాగ్రత్తగా ఉండండి. తెగులు. సో అక్కడ ఏం చేశారంటే ఆ ప్లేస్కి ఏం పేరు పెట్టారు? 34లో కిబ్రోత్ అతావా. చెప్పండి, అందరూ చెప్పండి. కిబ్రోత్ అటావా. ఇంతకుముందు పేరేంటిది? తబేరా. ఈ పేరేంటిది? కిబ్రోత్ హతావా. గట్టిగా కిబ్రోత్ హతావా చెప్పండి, అందరూ చెప్పండి, 3 సార్లు చెప్పండి. కిబ్రోత్ హతావా. ఎక్కువ తింటావా? కరెక్ట్గా ఉందా? మ్యాచ్ అయిందా? ఎక్కువ తింటావంటే నీకు కిబ్రోత్ అటావా. హల్లెలూయా. ఎవరన్నా మీరు ఓవర్గా తినదు చూస్తే ఏం చెప్పాలి? కిబ్రోత్ అటావరా. పళ్ళు మధ్యలో ముక్కలు ఉంటుండగానే ముక్కలు అయిపోతారా తెగులుతో అని చెప్పాలి. హల్లెలూయా. ఇలా కొన్ని పేర్లు ఉన్నాయి. నంబర్స్ 21 అధ్యాయంలో ఓర్మాన్ ఉంది పేరు. ఏముంది ఈ పేరు? నంబర్స్ 21 చాప్టర్. మీరు సంఖ్యాగణనలో ఇలా వ్యత్యాసమైన పేర్లు నేర్చుకుంటారు. చెప్పండి ఇప్పుడు. తబేరా, కిబ్రోత్ అటావా. నంబర్స్ 21:3లో హోర్మా, నిర్మూలం. చెప్పండి, నిర్మూలం. హోర్మా. దేవుడు నిన్ను హోర్మా చేస్తాడు అని చెప్పండి. మీ కోపం వస్తే వాడికి అర్థం కాదు, పర్లేదు. కుర్మా చేస్తారంట. హోర్మా. చెప్పండి, హుర్మా. ఏంటి? అందరూ చెప్పండి, ఇది చదవండి వాక్యం. యెహోవా ఇశ్రాయేలు మాట ఆలకించి ఆ కనానీయులను అప్పగింపగా ఇశ్రాయేలీయులు వారి పట్టణములను నిర్మూలము చేసిరి. అందువలన ఆ చోటికి హోర్మా అను పేరు పెట్టబడెను. ఆమేన్. సో మీరు ఏం చేస్తారంటే ఇంటికి వెళ్ళిన తర్వాత సంఖ్యాకాండం మొత్తం చదవాలి. ఆమేన్. బేసిక్గా 33 అధ్యాయంలో 1 వచనం నుండి ఏ వచనంలో ఏమేమి స్థలములు ఉన్నాయో అంత స్థలం రాయాలి. ఆమేన్. మీరు నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు ఒక పేపర్లో ఏం రాసుకొస్తారు? ఏ పేర్లు అంటే మీరు పుట్టినరోజు ఏ స్థలంలో ఉన్నారో, ఇప్పుడు ఏ స్థలంలో ఉన్నారో అన్ని ప్లేస్కి వెళ్ళిన స్థలం అంతా రాసుకుని నా దగ్గర ఇవ్వాలి. ఆమేన్. నేనేం చేయట్లేదు మీ సొమ్ములని తీసుకోవట్లేదు. మీరు జస్ట్ పేరు రాసేసి తీసుకురండి. హోంవర్క్ ఇస్తే కరెక్ట్గా చేయండి, ఎవరు హోంవర్క్ చేయకుండా రావద్దు. నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు మీరు పుట్టిన స్థలం ఏంటిది, దేవుడు మీకు ఏమేమి స్థలం తీసుకెళ్లారో అన్ని స్థలం పేరు రాయండి. ఇంతవరకు దేవుడు మీకు కృతజ్ఞత కలిగించారు. ఆమేన్. అంటే దేవుడు కృప మీ మీద పెట్టి ఉంచారు. ఈ స్థలంలో మీరు ఈరోజు ఉన్నారంటే అది దేవుడు మహిమ, దేవుడు కృప. ఆమేన్. ఇప్పుడు బ్రదర్ లాస్ట్ వీక్ చాలా కష్టపడి ఉన్నారు, అంతే కదా, అది లాస్ట్ వీక్. కానీ ఇప్పుడు దేవుడు కృపను బట్టి ఏమయ్యారు? మంచిగా ఉన్నారు. ఆమేన్. సో ఈరోజు మనం బాగున్నాం. సో ఎప్పుడు ఏది జరిగినా దేవుడు మనతోనే ఉన్నారు. ఆమేన్. దేవుడు కాపాడి ఉన్నారు. సో ప్రతి స్థలం కొరకు మనం ప్రార్థన చేయాలని దేవుడు చెప్తున్నాను. నేను వాక్యం చదివినప్పుడు దేవుడు చెప్పిందంటే అందరూ ఇంత దూరం నన్ను నడిపించినాను, దానికి వాళ్ళు కృతజ్ఞత కలిగి ఉండాలి. అందుకే ఈ వారం మొత్తం కృతజ్ఞత వారం. మీ మనసులో దేవుడు ఎంతవరకు నడిపించారో అదంతా మీరు చెప్పాలి. ఆమేన్. చెప్పి దేవుడికి కృతజ్ఞత చెల్లించాలి. 3 ప్లేస్ చెప్పండి. తబేరా, కిబ్రోత్ అటావా, హోర్మా. ఇంకా చాలా ప్లేస్ ఉన్నాయి, మీరు చదివితే బయటకు రావచ్చు. ఆమేన్. సో తింటావా? ఎక్కువగా తింటావా? చస్తావా? నా చేతిలో చస్తావా? అన్నీ తావానే. కానీ తినకుండా ఉండడానికే ఉపవాసం చేయాలి. ఆమేన్. అన్ని రోజు తింటున్నాం, కానీ కొన్ని రోజు ఉపవాసం ఉండాలి. నేను ఏం కోరుకుంటున్నానంటే వారంకి ఒక్కసారైనా ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఉంటారా లేదా? ఇది నేను చెప్పిన కోసం ఉండొద్దు, ప్రీతికరంగా ఉండండి. మీరు థర్స్డే రోజు ఉంటే సంతోష్ మాదకు ఉన్నట్టు, ట్యూస్డే రోజుకు ఉంటే సాయిబాబాకు ఉన్నట్టు. చెప్పండి, ఇంకా అలా చెప్పండి. ప్రతివాడు వాళ్ళు కులదేవుల కోసం ఉపవాసం ఉంటాడు. మనం ఉపవాసం ఉంటే ఏ రోజు ఉంటాం? ఉండాలి కదా, అంతే కదా. మనం ఉపవాసం ఉంటే ఏ రోజుకి ఉండాలి? సండేగా ఉండాలి. ఇప్పుడే ఎక్కువ చెప్తే కిబ్రోత్ అటావా అంటాం. మనవారు ఏం చేస్తారు? ఉన్న ఒకటే రోజు సండే అయితే ఆ రోజే ముక్కల కోసం ఎదురు చూస్తారు. మన వాళ్ళందరూ ఏ రోజు ముక్కలు తింటాం చెప్పండి అందరూ? అబ్బా సండే ఎప్పుడు వస్తుందో పోయి పొద్దున పోయి క్యూలో నించొని ఏదో ఒకటి తీసుకొని వచ్చి తింటాం కదా. మన కోసమే దేవుడు చెప్పిన మాట కిబ్రోత్ అటావా. నీ క్యూలో నించొని ఎట్లన్నా ఈరోజు మటన్ తిని తీరాలి
నేను పంది చెప్తే కష్టపడతారు, తిని తీరాలి మీరు అనుకుంటే కష్టపడతారు. సండే రోజు ఆత్మీయంగా ఉన్న రోజు కనుక ఆ రోజు దేవుడికి అర్పిస్తాం. ఆమెన్. మన సంఘము ఉపవాసం ఉన్న రోజు సండే. ఆమెన్. అన్న నాకున్న రోజు హాలిడే రోజే కదా వంటలు మంచిగా చేసి బిర్యానీ చేసి అట్లా తినొచ్చిన అనుకుంటే కిబ్రో తట్టావా, సండేనే తింటావా, కానీ మీ ఇష్టం. నేను ఈరోజు ఆ రోజు చెప్పాను. నేను సత్యం చెప్తున్నాను, ఒకవేళ మనకి సాటర్డే రోజు హాలిడే ఉంటే నేను శబాత్ దినం పాటించి ఉంటాను. మిమ్మల్ని అందరూ సాటర్డే రోజు రప్పించి ఉంటాను. ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ సాటర్డే పాటించే వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి మనం దూరం ఉండగలం. ఆమె. కానీ సండే రోజు మనకు హాలిడే కాబట్టి సండే అంటాం. సరే మీరు నిజంగా మీరు సండే రోజు మంచిగా తినాలనుకుంటే తినండి, కానీ మంచిగా తిని ఇక్కడ నిద్రపోవద్దు అంతే. ఎందుకంటే మీరు ఈవినింగ్ మీకు సర్వీస్ మంచిగా కుమ్మేసి మధ్యాహ్నము తర్వాత డైరెక్ట్గా అక్కడ పడుకుంటే ఇక్కడికి వచ్చి పడుకుంటే ఇక కష్టమైపోతుంది. మీరు నిర్ణయించుకోవాలి. ఒకరోజు చెప్పని ఒప్పుకుంటారు లేదా? దేవుడి కోసం ఒకరోజు. సైంటిఫిక్గా చెప్పాలంటే శరీరం తల నుంచి కాలు వరకు ఉపవాసం చాలా చాలా మంచిది. కానీ అందరూ చెప్పండి, ఫాస్టింగ్ ఇట్స్ అ స్పిరిచువల్ ఎక్సర్సైజ్. ఫాస్టింగ్ ఇట్స్ అ స్పిరిచువల్ ఎక్సర్సైజ్ మేకింగ్ అప్ మై మైండ్ to be in the presence of God and to experience His power always. ఓకే, చెప్పండి. ఇది నేను డెఫినేషన్ ఎవరు రాశారని చెప్పండి. మహేష్ పాల్ రాశారు, రెవరెండ్ డాక్టర్ మహేష్. బైబిల్లో లేదు. అయితే చెప్పండి, అంత తెలుగులో చెప్తాం. ఉపవాసం అనేది ఒక ఆత్మీయ వ్యాయామము, ఒక ఆత్మీయ వ్యాయామము. ఓకే, దేనికోసం అది చేస్తున్నాం? దేవుని సన్నిధిలో దేవుని శక్తిని అనుభవించడానికి దేవుడు చూపించిన ఒక మార్గము, ఆత్మీయ మార్గం. ఆమేన్. బైబిల్లో ఉన్న ఉపవాసంలో ఎన్నో విధమైన ఉపవాసాలు ఉన్నాయి, కానీ బెస్ట్ ఉపవాసం నేను నేర్చుకున్నది చెప్తాను మీకు ఫాస్ట్గా. ఏది బెస్ట్ ఉపవాసం అంటే నినెవే పట్టణంలో ఉన్న రాజుడు చేసిన ఉపవాసమే గొప్ప ఉపవాసం. చెప్పండి, అర్థమైందా? ఎందుకంటే అన్ని ఉపవాసం మార్నింగ్ నుంచి చేస్తాం, కానీ ఆయన మాత్రము అంటే ఇప్పుడు ఉపవాసం చేసినప్పుడు మీరు ఏమో ఒప్పుకుని ఉపవాసం చేస్తారు? ఫస్ట్ ఉపవాసం చెప్పగానే ఏం చేస్తారు మనసులో? చెప్పండి, జస్ట్ మైండ్లో ఏమొస్తుంది ఫస్ట్ ఉపవాసం అనగానే? ఎప్పుడురా తినాలనిపిస్తుంది కదా. ఏ టైంకి ఉపవాసం బ్రేక్ చేయాలనిపిస్తుందా లేదా? కరెక్ట్ కదా నేను చెప్పింది? ఉపవాసం అంటే మన మైండ్లో ఏం పెట్టరు? ఎప్పటి నుండి ఎప్పుడు వరకు, అదే కదా ఫస్ట్ థాట్. 3 గంటలు తినాలా, ఒకటే పూట తినాలా, ఇదంతా తిరుగుతుంది మీ తలలో. ఏ రోజు లేని ఆకలి అప్పుడే వస్తుంది, అంతే కదా ఉపవాసం అంటే అది. మరి అలా ఉన్నప్పటికీ మీరు ఫస్ట్ థాట్ 6 గంటల వరకుమా అనేది. కానీ నినెవే పట్టణ రాజును మాత్రమే డేట్ ఇవ్వకుండా ఉపవాసం ఇచ్చారు. హల్లెలూయా. ఎస్తర్ కూడా 3 రోజు ఇచ్చింది. వాళ్ళ దేశమే చంపబోతున్నారు, కానీ ఆమె 3 రోజే ఉంది ఉపవాసం. కానీ నినెవే పట్టణ రాజుడు వాడు ఏం చేశాడంటే డేటే ఇవ్వలేదు, డేటే అసలు నిర్ణయించలేదు. ఆయన చేసిందే నాకు నచ్చిన ఉపవాసం. ఎందుకంటే పిల్లి నుంచి బల్లి వరకు ఉపవాసం ఉంది, అంతే. ఆమేన్. బల్లి నుంచి పురుగు వరకు ఉపవాసం ఉంది. మీరు యోనాలో పురుగు చూసారు కదా, అది కూడా ముక్కుతో వచ్చింది. ఆగు, ఇక్కడ దేశమే నాశం అవుతుంది, నీకు అవసరమా ఫుడ్ అని నినెవే రాజును తిట్టిండు. అందరూ పాటించారు. బైబిల్లో చికెన్ ఉందా? నాకు డౌట్ ఉంది. చికెన్ ఉందా? మీరు మేకలు చూస్తుంటారు, ఇజ్రాయెల్ జనులు తినేది. చికెన్ ఏమైనా తిన్నట్టు ఉందా? వెతికి చెప్పండి, నాకు జస్ట్ అడుగుతున్నాను, నాకు తెలియదు, నా దృష్టిలో రాలేదు. ఒకవేళ ఏమైనా దొరికితే నాకు చెప్పండి. ఫిష్, చీపు, మటన్ అని వచ్చింది, పంది కూడా వచ్చింది, కానీ చికెన్ రాలేదు కదా. మనం అది తప్ప వారేం తినట్లేదు మన లైఫ్లో. మనం దేవుడికి నేను చెప్తాను, ఉపవాసంలో ముఖ్యమైన ఉపవాసం డేట్ లేకుండా చేయడం, సమయం లేకుండా చేసిన ఉపవాసం. ఆమేన్. ఇది గొప్ప ఉపవాసం. ఇంకొక మంచి ఉపవాసం ఉంది, అది డానియేలు ఆరాధ్యంలో ఉన్న ఉపవాసం. కింగ్ డారియస్, రాజుడు డారియస్ ఉన్నాడు కదా, రాత్రి అంతా ఉపవాసం ఉన్నాడంట. ఎప్పుడే ఉపవాసం ఉన్నాడు? ఎప్పుడున్నారు? ఆరాధ్యంలో చూడండి, రాత్రి అంతా ఉపవాసం. 18వ వచనం అనుకుంటున్నాను. రాత్రి అంతా ఉపవాసం ఉన్నాడు. ఏం ఉపవాసం ఉన్నాడంటే, అన్న రాత్రి అంతా ఎలా ఉపవాసం ఉన్నాడు? ఏం లేదు, ముస్లిం అలాగా ఉన్నారు అనుకోద్దు. మన ముస్లిం సహోదరులు కొంతమంది, అందరు కాదు, మంచి వాళ్ళు చాలామంది ఉన్నారు. ముస్లిం సహోదరులు బక్రీద్ చెప్పగానే 40 రోజు ఉపవాసం ఉండాలని చెప్పిన తర్వాత రాత్రి మొత్తము మేకుతూనే ఉంటారు. 5 గంటలకు సూర్యుడు ఆ మూన్ లీవర్ అయిన తర్వాత వాళ్ళు ఉపవాసం స్టార్ట్ చేస్తారేమో, కానీ అది దానికి ఒక 10 నిమిషాల వరకు తింటూనే ఉంటారు. నోట్లో ముక్కలు ఉంటూనే ఉంటుంది. లాస్ట్ కానీ అంటే నేను చూసిన ముస్లిం చెప్తున్నాను, మిడిల్ ఈస్ట్లో అట్లా తింటారు. ఓకే, మనం ఉపవాసం అలా ఉండకూడదు. ఇక్కడ చూడండి,
చదవండి 18 వచనం. అంతట రాజు ఆ. తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి అంటే మీరు నాకే జోక్ వచ్చింది, నాకు కామెడీ వచ్చింది. ఏంటిది రాత్రి అంతా ఉపవాసం అంటే ఈవినింగ్ తినేస్తారు కదా వాడు. రాత్రి అంతా ఉపవాసం అంటే ఏంటిది? కానీ ఆయన చేశాడు చూడండి, రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరపనీయలేదు. నాట్య వాయిద్యములను జరిపింపలేదు. ఆ తర్వాత అతనికి నిద్ర పట్టలేదు. అది ఒక ఉపవాసం. రాత్రి మొత్తం నిద్రపోకూడదు. ఆమేన్. రాత్రి మొత్తం మన లోకంలో ఉన్న 80% ఏం చేస్తారు చెప్పండి? అది పడుకుంటారు. ఓకే, 80% పీపుల్ ఆఫీస్కి వెళ్తారు మార్నింగ్ టైము, సాయంత్రం రాగానే రిలాక్స్ అయిపోయి టీవీ చూస్తారా లేదా? మనం చూడట్లేదు ఓకే అనుకోండి, కానీ మొత్తం టీవీ చూస్తాం. అయితే మనం ఏంటిది? అక్కడ వాడి నాట్యము, మనకేమో టీవీ ఎంటర్టైన్మెంట్స్. సో ఈ ఎంటర్టైన్మెంట్స్ని కంప్లీట్గా ఈ రాజుడు ఆపేశారు. ఎందుకంటే రాజుడు కదా. ప్రతిరోజు ఈరోజు ఎక్కడి నుంచి? చెన్నై నుంచి ఒక నాట్య దేవత వస్తుంది, నెక్స్ట్ రోజు ముంబై నుంచి ఒక నాట్య దేవత. రోజుకి ఆల్రెడీ షెడ్యూల్ ఉంటుంది వానికి. కానీ ఈ రాత్రి మొత్తం నేను ఉపవాసం ఉంటాను, నాట్యాలని క్యాన్సిల్ అన్నాడు రాజుడు. హల్లెలూయా. ఎందుకు ఈయన గొప్పవాడు అంటున్నాను తెలుసా? ఈయనకి సొంత ప్రజల కోసం కాదు, మన డానియేల్ కోసం. ఎవరు? మన డానియేల్ కోసం ఆయన ఉపవాసం ఉంటున్నాడు. హల్లెలూయా. చూస్తారా, మన కుటుంబం కోసం ఉపవాసం ఉంటారు, అందరు చేస్తారు. తన సొంత ప్రజల కోసం ఉపవాసం ఉంది. కానీ ఈ కింగ్ డారియస్ అన్న వ్యక్తి ఒక దేవుడు మనిషి కోసం రాత్రి అంతా ఉపవాసం ఉండి నిద్రపోకుండా ఉన్నారంట. హల్లెలూయా. ఆమేన్. సో ఉపవాసము చెప్పండి, ఉపవాసము ఒక ఆత్మీయ మహిమ. బేసికల్గా మీరు కానీ నేను కానీ ఉపవాసం ఉన్నప్పటికీ మీరు ప్యాషన్ అన్నీ తీసివేయాలి. ప్యాషన్, ఎక్కువ ఇంట్రెస్ట్ పడిన విషయాల్ని తీసివేయడం ఒక మంచి ఉపవాసం. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, టైం అయిపోయింది. ఏషియా 58 అధ్యాయం అందరూ చూడండి. నేను బుక్కే రాయాలనుకున్నాను, చాలా వస్తుంది, ఇది ఉపవాసం గురించి చాలా వస్తుంది, దేవుడు నాకు చాలా ఇస్తున్నారు. కానీ ఏషియా 58 అధ్యాయం మాత్రం మీరు చదవండి, మిగతాదన్నీ నేను బుక్లో రాస్తాను, మీరు చదువుకోండి, టైం లేదు. 58:6 ఫాస్ట్గా రండి. ఏషియా 58:6. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాని మేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. నెక్స్ట్ అందరూ జాగ్రత్త అయినమ్మా. ఉపవాసం అంటేనే ఏం జరుగుతుంది? దుర్మార్గులు దుర్మార్గుడు కట్టిన కట్టులు అందరూ చెప్పండి. దుర్మార్గుడు నా కుటుంబం ఇప్పుడు అందరూ ఉపవాసం నుండి వచ్చారు కాబట్టి దేవుడు స్తోత్రం. ఉపవాసంలో ఉంటే దుర్మార్గుడు ఎక్కడెక్కడ కట్టారో, మీ కుటుంబం ఎక్కడెక్కడ చీకటి శక్తి కట్టిందో అదన్నీ విడిపించిన రోజు ఉపవాసం రోజు. హల్లెలూయా. ఉపవాసం అంటేనే చీకటి శక్తిని విడిపించిన రోజు. తర్వాత కాడి మేకులు తీయటం. కాడి చెప్పండి, కాడి భారం. మీరు అప్పుల భారంలో ఉండొచ్చు, ఏ భారంలో ఉండొచ్చు. మీ పైన ఉన్న కాడిని వెరగొట్టడానికి ఏం చేయాలి? ఉపవాసం. ఇదే కాదని ఉపవాసం అంటున్నారు. హల్లెలూయా. ప్రతి కాడిని వెరగొట్టాలి, అదే ఉపవాసం. ప్రతి కట్టుల్ని విప్పాలి, అదే ఉపవాసం. ఆమేన్. ఉపవాసం అంటేనే అలా చేయాలి. తర్వాత బాధించబడిన వారిని విడిపించాలి. మీ కుటుంబం మాత్రం కాదు, బాధించబడిన ప్రతి వారిని మనం విడిపించాలి. హల్లెలూయా. దాన్ని మీరు ఉండాలి, ఇంట్రెస్ట్ చూపించాలి. ఉపవాసం అనగానే మీరు మనసులో ఏం రావాలి? ఎవరికో విడుదల ఇవ్వాలి, నేను గుర్తు రావాలి. ఎవరికో నేను ప్రార్థన చేయాలి, గుర్తుకు రావాలి. నెక్స్ట్, నీ ఆహారం ఆకలిగా ఉన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికుడికి ముఖము తప్పింపకుండాటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. హల్లెలూయా. ఇది మంచి ఉపవాసం. ఆమేన్. సో కాబట్టి మన సంఘంలో తరపు నుండి మనము అనాథల్ని, విధవరాల్ని చూడాలని నేను కోరుకున్న వాక్యం మరలా దేవుడు మాట్లాడారు దాని గురించి. ఆమేన్. ముందుకు వెళ్ళమని చెప్పిన వాక్యం అనమాట. దీనివలన ఏమవుతారు? మన సంఘం నుండి మీరందరూ పెట్టిన డబ్బులతో పాటు, అందరూ ఇచ్చిన డబ్బుతో పాటు వాళ్ళకి మనము సహాయం చేయబోతున్నాం. ఆమేన్. ఎవరికో తెలియని వారు కాదు, మన దగ్గర ఎవరు అనాథలకు వచ్చారో, విధవరాలు వచ్చారో వాళ్ళందరికీ మనము భోజనం పెట్టబోతున్నాం, వాళ్ళకి వస్త్రం ఇవ్వబోతున్నాం, వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఇవ్వబోతున్నాం, వాళ్ళందరినీ దేవుడి దగ్గరికి రప్పించబోతున్నాం. ఏ కాడి వలన వాళ్ళ కుటుంబము కట్టులతో ఉన్నారో, అనాథగా మిగిలారో వాళ్ళందరినీ మనం విడిపించబోతున్నాం. ఆమేన్. ఇప్పుడు కరెక్ట్ కదా? అది మంచి ఉపవాసమే కదా? ఈ ఉపవాసం ఎవరు చేస్తున్నారో మనం అందరూ చేయబోతున్నాం. ఆమేన్. వారి కోసమే ఇప్పుడు ఉపవాసం చేస్తాం. దాన్ని చేసినడలా అంత చెప్పండి, దానిని చేసినడలా దెన్ అంత చెప్పండి, దెన్ అప్పుడు చెప్పండి, అప్పుడు దెన్ అలాగున నువ్వు చేసినాడు అంత చెప్పండి. అలాగనా? ఎలాగనా? ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలి? నీకు ఇష్టమైన దానిని ఇంకొకరికి పెట్టాలి.
మామూలు రోజు ఇష్టమైన దానిని మనం తింటాం, ఉపవాసం రోజు మనకి ఇష్టమైన దానిని లేని వారికి పెడతాం. సో రెండింటికి ఉన్న తేడా ఏంటి? అది చేస్తే ఏం జరుగుతుందో చెప్పినాం. మనకు తెలీదు. అనాథ ఆశ్రమం మనకి కడితే అనాథలు మనం చూస్తే, విధవరాలు చూస్తే మనకి ఏమేమి జరుగుతుంది మీకు ముందుగా చెప్పేస్తాను. ఏమేమి జరుగుతుంది ఇక్కడ లిస్ట్ రాయబడింది, ప్లీజ్ జాగ్రత్తగా గమనించండి, అప్పుడే మీ మనసు కదులుతుంది. ఇప్పుడు చదవండి. అలాగున నీవు చేసిన యెడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును. ఆమేన్. నీ వెలుగు, నీ కుటుంబంకి వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును. స్వస్థత నీకు శీఘ్రంగా హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. ఆమేన్. ఒక రహస్యం రాయబడి చూడండి. ఒక రహస్యం ఇక్కడ, ఎవరికి ఏది చేస్తే ఏది వస్తుంది చూడండి. మీకు స్వస్థత త్వరగా రావాలా? చెప్పాలి. స్వస్థత త్వరగా రావాలా? ఏం జరగాలి? మనం అది చేయాలి. ఒరిజినల్ ఉపవాసం చేయాలి. ఉపవాసంతో కూడా మనము మన సంఘం తరపుల నుంచి మనము ఈ వీళ్ళని అందరిని చూసినట్లయితే డబుల్ ప్యాకేజ్, మనకి లాభం, డబుల్ లాభం, మామూలు లాభం కాదు. ఆల్రెడీ మనకి స్వస్థత అర్పదాలు వాక్యాలు తెలుసు, మనం వాక్యం పలుకుతేనే కూడా స్వస్థత అవ్వచ్చు. కానీ ఇప్పుడు ఇది చేస్తుండగా మన స్వస్థత త్వరగా వస్తుందంట. హల్లెలూయా. ఇప్పటి నుండి మన అనాథాశ్రమం కట్టిన తర్వాత ఎవడు రోగులుగా ఉండరు యేసునామములో. నేను ప్రార్థన చేస్తుంటే చాలా మందికి చెప్తాను, చెప్పడానికి నోరు ఇక్కడ వరకు ఉంటుంది. వాళ్ళకేమో సొమ్ములు బాగానే ఉంటుంది, సొమ్ములు బాగానే ఉంటుంది, రోగాలు పడుతుంటారు. అయ్యా నేను సస్తానయ్యా, ప్లీజ్ అయ్యా ప్రార్థన చేయంటే, నువ్వు సాగుక మునుపు సొమ్ము రాసేయమ్మా చర్చికి అని చెప్పాలనిపిస్తుంది. కానీ నేను చెప్పిన వల్ల పోయినట్టుగా, ఎందుకు మా ఎట్లన్నా సాగపోతున్నావు, నాకు అది చర్చికి ఇస్తే బాగుంటుంది కదా అని అనాలనిపిస్తుంది. కానీ లైఫ్లో ఇప్పటివరకు చేయలేదు. ఇంతవరకు వస్తుంది వాక్యం, ఇంతవరకు వస్తుంది వాడు, కానీ ఆపేస్తాను. 5 సంవత్సరాల తర్వాత ఒకరికి ఇద్దరికి ముగ్గురుగా చెప్పినాను అంతే. అది కూడా ఎట్లా చెప్పినా అంటే, అయ్యా నువ్వు పాపం చేస్తున్నా అని చెప్తాను. మీకు చెప్పినా కదా ఒక అయ్యా మెడ్రాస్లో ఉన్న అయ్యాకి చెప్పిన, ఆయనేమో అందరూ చాలామందికి సంఘాలన్నీ చేశారు, అయ్యా సంఘాలన్నీ చేశారు తీసుకొచ్చాడు. నువ్వు పాపం చేస్తున్నాను, నువ్వు దేవుడికి సొమ్ము కూడా ఇవ్వలేదు అని చెప్పితే అవును అని ఏడ్చిండు. నేను చాలా సంతోషపడినా. కానీ ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారో తెలియదు, సొమ్ము రాలేదు, దేనికి రాలేదు. కానీ చెప్పాల్సిన మ్యాటర్ చెప్పినాను. చెప్పండి. స్వస్థత ఎంత చెప్పండి, స్వస్థత త్వరగా జరగబోతుంది. ద హెల్త్ షాల్ స్ప్రింగ్ ఫోర్త్ స్పీడిలీ. స్ప్రింగ్ ఫోర్త్ అంట, స్ప్రింగ్ ఫోర్త్, ఇది కూడా స్ప్రింగింగ్ అంట. అంటే చూడండి, వేకు వలనే అంటే ఉదయం చుక్క ఉదయం అంటే బేసిక్గా ఏంటిది, మనం అందరూ చీకట్లో ఉంటాం కదా, కట్లో ఉంటే చీకటి ఉంటుంది. కానీ చీకటి ఉన్నప్పుడు ఉపవాసం చేసినప్పుడు ఏమవుతుందంట, వేకు జామున వచ్చిన వేకు చుక్క వలె ఉదయం, వేకు చుక్క వలనే ఉదయించు. నెక్స్ట్ వర్డ్ ఫాస్ట్గా. జాగ్రత్త. నీ నీతి చెప్పండి. నీ నీతి నీ ముందర నడుచును. హల్లెలూయా. ఎంతమందికి ఇది అర్థమవుతుంది నిజంగా? నీతి ముందు నడుచును అంటే ఏంటిది? బైబిల్లో ఆదికాండంలో మీరు చూస్తే పాపం చేసిన వెంటనే ఏం జరుగుతుంది తెలుసా? పాపము మీకన్నా ముందు పరిగెత్తుతుంది. ఏం చేస్తుంది? అర్థమైందమ్మా? పాపం చాలామందికి పరిగెత్తుతుంది ముందు. ఓకేనా? అది అర్థమవుతుందా? నేను మాత్రం చెప్పుకుంటాను. అర్థమైందప్ప? అందరికి అర్థమైందా? చాలామంది పాపం చేసిన వెంటనే ఏమనుకుంటున్నారో తెలియదు, కానీ పాపం ఏం చేస్తుంది, మనకు ముందుగా పరిగెత్తుకుని మనం చంపాలని ఉంటుంది. పాపంకి జీతము మరణం. సో మరణము సంభవించడానికి ముందుగా నడుస్తాడు వాడు. ఎక్కడ పోయినా మరణం సంభవించడానికి ముందుగా నడుస్తాడు. పాపం మనకైనా పరిగెత్తుతంట, కానీ నీతి నడుచుకునే వస్తుంది. నీతి పరిగెత్తదు, నీతి నడుచుకునే వస్తుంది. ఎందుకు తెలుసా? మంచి చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది, కానీ చెడ్డ చేయాలంటే ఒక క్షణం చాలు. సో పాపం మాత్రమే ఫాస్ట్గా పెరగదు, కానీ నీది, బైబిల్ చెప్తాను, మన నీది ఏం చేస్తంట, నీ ముందర నడుచును. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగములో కావలి కాయును. హల్లెలూయా. చూడండి, దేవుడు కావలి ఉంచుతారు, మన నీతి ముందు నడుస్తుంది. ఎంత కావలి చూడండి, ఎంత కాపుదల. ఒక ఉపవాసం చేసినప్పటికీ మన నిజంగా అనాథలు విధవరాలు చూస్తే ఎంత కాపుదల వస్తుంది చూడండి. నెక్స్ట్, అప్పుడు నీవు పిలువగా, ఎప్పుడంట అప్పుడు నీవు పిలువగా, ఒరిజినల్ ఉపవాసం మీరు చేసిన తర్వాత అప్పుడు నువ్వు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును. యెహోవా ఖచ్చితంగా ఉత్తరం ఇస్తారు. నువ్వు మొరపెట్టగా ఆయన ఇదిగో నేను ఉన్నాను అంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి. మామూలుగా దేవుడు స్వరం వస్తుంది. యేసు ఏమన్నాడు? ఏమన్నాడు? శామ్యూయేల్ అన్నాడు. ఏలి. చెప్పండి. ఏలి కాదు, ఏలి. సరే, ఓకే, ఏలి. దేవుడి స్వరం. అందరూ చెప్పండి, దేవుని స్వరం. ఎక్కడ ఎలా వినిపిస్తా అనుకుంటారు? చాలామంది పాపం ఉరుములతో మెరుములతో దేవుడు భయంకరంగా మాట్లాడతారు అనుకుని వెయిట్ చేస్తారు, కానీ దేవుడు వాళ్ళతో మాట్లాడరు. దేవుడు సాఫ్ట్ వాయిస్తో మాట్లాడతారు. హల్లెలూయా. ఎట్లా మాట్లాడతారు అనుకోండి, కానీ చాలా వరకు మన వాయిస్తోనే మాట్లాడతారు దేవుడు. ఆమేన్. దేవుడు ఎలా మాట్లాడతారు? మన వాయిస్తో మాట్లాడతారు. మెల్లిగా ఈ మైండ్లో మాట్లాడుతున్నాం అంటే ఉంటుంది దేవుడు వాయిస్. ఎక్కువ శాతం అదే జరుగుతుంది, ఎక్కువ సేవలు కూడా అదే వస్తుంది. అది కాకుండా డైరెక్ట్గా వచ్చి మాట్లాడుతాను వెయిట్ చేసి టైం వేస్ట్ చేయద్దు. దేవుని స్వరం ఎలా ఉంటుంది?
మన వాయిస్ ఎలా ఉంటుంది? 1 శామ్యుయేల్ మీరు చదివినట్లయితే ఎవరు వాయిస్గా ఉంది? యాజకుడు వాయిస్గా ఉంది. ఎవరు వాయిస్? యాజకుడు అన్నాడు, ఏలి ఏలి శామ్యుయేల్ శామ్యుయేల్ చెప్పని ఏమైనారు? శామ్యుయేల్ ఎక్కడ పరిగెత్తారు? ఏలి దగ్గర. అయ్యా నన్ను పిలిచావని అడిగారు. నేను పిల్లలు పోయి పడుకున్నాడు. కానీ ఇప్పుడు ఎవరు వాయిస్ వినిపించిన వాళ్ళ శామ్యుయేల్ దగ్గర, శామ్యుయేల్ ఏలి దగ్గరికి వెళ్ళాడు. అర్థమైందా లేదా? అర్థమైందా లేదా? కొంతమందికి శామ్యుయేల్కి స్వరం అనిపించింది. ఏం స్వరము? శామ్యుయేల్ శామ్యుయేల్ అని స్వరం వచ్చింది. శామ్యుయేల్ ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళిండు? ఎందుకు ఏలి దగ్గరికి వెళ్ళిండు? ఎగ్జాక్ట్గా యాజకుడు వాయిస్. హల్లెలూయా. అందుకే నేను చాలాసారికి అందరికీ కళలో కనిపిస్తాను. ఆమేన్. చాలా కళల్లో నేను ఉంటాను. కరెక్టా లేదా? ప్రతి వారి కళలో నేను ఉంటాను. నేను వచ్చినప్పటికి నేను నీతో మాట్లాడుతున్నప్పుడు మీరు ఏమనుకుంటారు? అన్న మీరు నా కళలో వచ్చారంటారు. నేను ఎక్కడ వచ్చినా నా కళలో నేను బిజీగా ఉంటాను. నువ్వు నీ కళలో ఎదుగురా పిలుస్తున్నావు నన్ను. నేను తిడతాను వచ్చి. కళలు కూడా నువ్వు వదిలేవారా? పొద్దునుంచి సాయంత్రం దాకా ప్రార్థన అడుగుతున్నావు, కళలు నిద్రపోతుంది నన్ను పిలుస్తావరా అని నేను అడిగిన వ్యక్తి. కానీ కళల్లో నేను వచ్చి నీకు ఆశీర్వదిస్తే ఖచ్చితంగా దేవుడే నీ దగ్గర వచ్చినట్టు. ఆమేన్. మీరు మళ్ళీ అనవసరం నా దగ్గర ఫోన్ చేసి, మహేష్ అన్న ఈరోజు వచ్చారన్న, మీరు నాకు వచ్చి పండ్లు ఇచ్చారన్న అంటే, తిరిగి ఇవ్వరా ఆ ఫండ్ మర్చిపోయినాను, మొత్తం బ్యాగ్ ఇచ్చేసాను. మొత్తం బ్యాగ్ తెలియకుండా నీకు ఇచ్చాను రా, బ్యాగ్ కనుక హాఫ్ పండ్లు ఇచ్చేసే అంటాను. కానీ దేవుడే మాట్లాడతారు. హల్లెలూయా. ఒక యాజకుడి ద్వారా ఖచ్చితంగా దేవుడు మాట్లాడు. కొంతమంది నాకు ఫోన్ చేసి, అన్న నీకు కళలు వచ్చినానన్నా అని చెప్తే, డే నేనైనా సొమ్ము తీసుకోలేదు కదా, ప్లీజ్ చెప్పురా, ఆశీర్వించినా తిట్టినానా? నేను ఆశీర్వించినాం. అయితే ఓకే, సంతోషం. అబ్బా నీ కళలు నేను తిట్టినట్టు రాకూడదు చేస్తున్నావులు. ఎవరి వయసు అనిపిస్తుంది చెప్పండి? ఎవరి వయసు అనిపిస్తుంది? దేవుడి వయసు మీ స్వరంగా అనిపిస్తుంది. ఆమేన్. లేకపోతే నా స్వరంగా అనిపిస్తుంది. నేనే మీ ఇంటికి వస్తానేమో. ఆమేన్ ఆమేన్. నా తర్వాత ఏమైంది బా? ఇక్కడ పెడుతున్నావా? సరే ఫస్ట్ పెట్టు. టైం అయింది. నెక్స్ట్ వర్డ్ కంటిన్యూ చేయి. టైం అయింది. ఇద్దరులో టైం అయింది బా, క్లోజ్. ఓకే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యెషయా 58 చదవాలి. నేను ఇట్లా చెప్తూనే పోతాను కానీ ఎప్పుడు. ఓకే. ఇతరులను బాధించుటయు, రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, నెక్స్ట్ ఫాస్ట్ చెడ్డదానిని బట్టి మాట్లాడుటయు నీవు మాని. జాగ్రత్తగా వినండి, ఇది చాలా ఇంపార్టెంట్. అందరూ చదవండి. ఇదిగో నేను ఉన్నాను. ఎవరు చెప్తారంట? ఎవరు ఉన్నారని చెప్తారు? మనము ఇదిగో ఉంటామన్నాం కదా. ఉపవాసం ఉంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ మిస్ అవుతున్నారు. మీరు నార్మల్ ప్రేయర్ చేస్తే దేవుడు మీకు ఉత్తరం ఇస్తారు. ఓకేనా? దేవుడు మాట్లాడతారు, మీరు మాట్లాడతారు. కానీ ఇక్కడ ఉపవాసం ఉంటే దేవుడే మీ మధ్యలో ఉండేసి ఏ రాయమంటారంట. హల్లెలూయా. తర్వాత ఇతరులను బాధించటయు. అందరు చెప్పండి, ఇతరులు. ఇప్పటి నుంచి ఇది మానేస్తాం యేసునామములో. ఆమేన్. ఇతరుల్ని బాధించినయు, వేలు పెట్టి చూపి. అందరూ చేయి చూపించిన వేలు పట్టి ఇంకా ఎవరికి చూపించకూడదు యేసునామములో. మనం 7వ సంవత్సరం అడుగు పెడుతున్నాం. అందరికి నూతనమైన మనసు దేవుడు ఇచ్చిన గాక, ఆమేన్. ఇంక్లూడింగ్ నాతో పాటు. ఆమేన్. అందరూ మార్చబడును గాక. ఆమేన్. 7వ సంవత్సరంలో సమాధానం ఉంది మన చర్చికి. చాలా పెద్ద విశ్రాంతి ఉంది చర్చికి. సంఘంలో ప్రతి వారికి సమాధానం రాబోతుంది యేసునామములో. మీ కథ మారిపోతుంది యేసునామములో. నేను సత్యమే చెప్తున్నాను. దేవుడు ఇచ్చిన సంపూర్ణమైన సమాధానంతోనే మీతో మాట్లాడుతున్నాను. ఆమేన్. దేవుడు మీకు చెప్పమన్నారు మాత్రం కాదు. ఇప్పటి నుంచి మీకు చూడండి దేవుడు ద్వారం ఎలా తెరుస్తారని. ఇప్పటి వరకు జరగలేని, ఓపెన్ చేయలేని ద్వారం అంతా తెరుస్తుంది యేసునామములో. బికాస్ ఇట్ ఈస్ అ ఇయర్ ఆఫ్ రెస్ట్ ఇన్ జీసస్ నేమ్. విశ్రాంతి ఇవ్వాల్సిన టైం ఇది. సంపూర్ణమైన విశ్రాంతి దేవుడు మీకు ఇస్తారు. ఇప్పుడు దానికి చేయాల్సిన ఒకటే ఒక మ్యాటర్ మర్చిపోవద్దు. ఏం చేయాలి? ఇతరుల్ని వాదించుటయు, వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాట్లాడుటయు, చూడలేని విషయాలు బట్టి మాట్లాడయు, గ్రహించలేని సంగతులను మాట్లాడకుండా ఉండి ఏం చేయాలి? నువ్వు మానేసిన ఎడలా ఆశించిన దానిని జాగ్రత్త, ఆశించిన దానిని ఆకలి ఉన్న వారికి ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరిచిన ఎడలా చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. నీ కుటుంబంలో ఉన్న ప్రతి చీకటి వెలుగుగా మార్చబడుతుంది. ఆమేన్. వెలుగుగా మార్చబడుతుంది. ఆమేన్. తర్వాత నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉండును. ఎంత అంధకారం అంటే ఇంకా ఓవర్ డార్క్నెస్, ఇంకా ఓవర్ చీకటి, ఇంకా శాపమంతా ఉండదన్నమాట. అది ఎలా ఉంటుంది? కట్టిన చీకటి అది ఏమవుతుందంట? మధ్యాహ్నం ఉచ్చివేళ వచ్చిన వెలుగు వస్తుంది. హల్లెలూయా. ఎంత సూపర్. చూడండి, ఎగ్జాక్ట్గా తల కిందగా మన లైఫ్ మార్చబోతున్నారు.
7వ సంవత్సరం మన సంఘం తలకిందుగా మార్చబడుతుంది. ఆమేన్. ఇప్పటివరకు మనం చూస్తున్న సంఘంలా ఉంటూనే ఉండదు యేసునామములో. ఆమేన్. ఆమేన్. మరలా ఏ చెత్త ఉన్నా ఈ 3 రోజులు కంప్లీట్ చేసి చెత్త కుప్పలు పడేసండి యేసునామములో. ఆమేన్. మరలా తిరిగి మనం నూతనంగా బ్రతకాలి. చెప్పండి, నూతనంగా నేను బ్రతుకుతాను. ఆమేన్. చదివి చెప్పి మర్చిపోయి దేవా దేవా ఇప్పటివరకు చేసిన చెత్త విషయాలు, పాప విషయాలు, తునీకరించిన విషయాలు, దోష విషయాలు, శాపము అన్నిటినీ ఇప్పుడే యేసునామములో తొలగించబడును గాక. నేను ఉత్తమమైన ఉపవాసం చేస్తాను. నేను ఉత్తమమైన ఉపవాసం చేస్తాను. యేషయా 58 చెప్పినట్టు మంచి ఉపవాసం ఉన్నట్టు ఇప్పటి నుండి నాకు సంపూర్ణమైన విశ్రాంతి ఖచ్చితంగా కలుగుతుందని నేను పరిపూర్ణ మనసుతో విశ్వసిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 దేవుని ఆత్మ మీ మీద వచ్చింది ఆల్రెడీ. ఆమేన్. నేను చాలు, ఇంకా నేను చెప్పి మీకు టైం వేసేది, కానీ ఇంటికి పోయిన తర్వాత చదవండి. ఇది జస్ట్ యేషయా 58. రెండవది విషయం చదవని చెప్పింది ఏంటిది? సంఖ్యాకాండం మొత్తం బుక్ చదవండి. ఒరిజినల్గా కథ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే నిర్గమకాండం 12వ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎక్కడి నుంచి? ఎక్సోడస్ 12th చాప్టర్లో పస్కా రోజు అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి 40th ఇయర్లో వాళ్ళు కానా దేశంకి వెళ్తున్నారు కదా. ఆ కానా దేశంకి వెళ్ళిన వరకు చదవండి. ఆమేన్. చదువుతారు లేదా? చదివినప్పటికి ఇట్లా పేరు వస్తుంది. ఈ పేరు వస్తే ఏం పేరు చెప్పండి? తబేరా, కిబ్రోత్ అటావా, ఓకే, తర్వాత ఓర్మా. మీరు ఇంకా చూస్తే పిస్గా చాలా చాలా పేర్లు ఉంటాయి. బిలాం బెలాక్కి చెప్పారు కదా, కొండపైన 3 కొండలపైన తీసుకెళ్ళారంట. 3 కొండలపైన తీసుకెళ్ళి ఇక్కడ చూడు, అక్కడ కనిపించలేదు, ఇక్కడ ఇప్పుడు శపించరా అన్నాడట. ఏ కొండ అనే పేరు రాయబడింది. పర్టికులర్గా దేవుడు ఎందుకు ఆ కొండ పేర్లన్నీ రాశారంటే ఏదో ఒక మర్మం ఉందని అర్థం. ఆమేన్. ఏదో ఒక మర్మం ఉంది. ఆ కొండల మర్మములన్నీ మనం నేర్చుకుంటాం. ఆమేన్. మన జీవితంను చీకటి నుండి వేకువ వలనే ఉన్న ప్రకాశించిన వెలుగు వలనే, మధ్యాహ్న ప్రకాశం వలనే మార్చుకుంటాం. ఆమేన్. అందరు సిద్ధంగా ఉన్నారా లేదా? దేవుడు మిమ్మల్ని నిజంగా ఆశీర్వదిస్తారా లేదా? ఈ జూలై 1 నుంచి మన లైఫ్ కంప్లీట్గా మార్చబడుతుంది. మీ లైఫ్తో పాటు కాదు, సంఘ లైఫే మార్చబడుతుంది. ఇప్పటివరకు నేనేలాగా ఉండపెట్టిన అన్నీ మార్చిపోతున్నాను. నేను ఆల్రెడీ ఒప్పుకుంటున్నాను. ఈ మధ్యలో అక్టోబర్ మొదలుకొని, లాస్ట్ ఇయర్ అక్టోబర్ మొదలుకొని నేను నా నోరులో చాలా కోపమైన మాటలు వచ్చింది. 5 సంవత్సరాలు లేని మాటలన్నీ 6వ సంవత్సరంలో ముగించిన ముందు వస్తుంది. ఎందుకంటే 7వ సంవత్సరంలో ఉన్నతమైన కార్యం ఉంది కాబట్టి దానిని నువ్వు ఎదిరించాలి, నువ్వు దేవుడిని వదిలేయాలి, నువ్వు సేవని వదిలేయాలని చెప్పేసి ఓవర్ థాట్స్ అని ఎప్పుడు వచ్చింది? 6th ఇయర్ ఎండ్లో వస్తుంది. 6th ఇయర్ ఎండ్లో. అప్పటివరకు నా రాలేదు. ఎప్పుడు నా మాట పలకను ఆ మాటలు. కానీ నేను కూడా 2 సార్లు పలికేశాను. ఇట్లనే చేసుకుంటే నేను ఇంకా వదిలేసిపోతానని చెప్పేసి, అందరూ వదిలేసిపోతానని చెప్పేసి. ఎందుకు ఆ మాట వచ్చిందంటే అంతగా ఇది నేను మాత్రం చెప్పినానని నేను తలంచుకున్న ముందే మోషే ఎంత సాత్వికుడు కదా. ఇదే 11ది మీరు చదివితే ఏం చేస్తారు తెలుసా? వీళ్ళ పిల్లలందరూ నేనే కన్నానా? ఇంతమందిని నేను పాలు తిన్న దేశం తీసుకెళ్తాను నేనైనా మొక్కునానా? ఏం మొక్కలేదు కదా అన్ని. అయినను ఈ ప్రజలు ఆపకుండా నాకు కంప్లైంట్ చేస్తూనే ఉన్నారు. నేను ప్లీజ్, అక్కడ వాక్యం ఏందండి 11th chapter 23, ప్లీజ్ కిల్ మీ అన్నారు. ఏమన్నాడు? ప్లీజ్ చంపేసాయి, నన్ను చంపేసాయి చాలు, నేను బ్రతికి ప్రయోజనం లేదు, నేను బ్రతికినా కూడా నువ్వేం చేయట్లేదు, నిజంగా నా మీద కటాక్షం ఉన్నట్లయితే అని చెప్పేసి మాట ఇచ్చారు. ఇఫ్ యూ రియల్లీ ఫైండ్ ఫేవర్ ఇన్ మీ అని వాక్యం ఉంటుంది. అలాంటి స్థితికి నేను ఆ మాట మాత్రం చెప్పలేదు, అంతే తేడా. ప్లీజ్ కిల్ మీ అనే వర్డ్ మాత్రం నేను చెప్పలేదు. జస్ట్ 6th ఇయర్లో నేను ఎంతమంది నాకు అట్లాంటి ఆలోచన రాలేదు. బట్ నేను దేవుడు ఎదుట క్షమాపణ అడుగుతున్నాను దానికోసం. హల్లెలూయా. దేవుడు నన్ను క్షమించాడు ఈ మాటలు వద్దనేసి. ఎందుకంటే నన్ను పెంచిన బిడ్డల్ని నేను తిట్టకూడదు కాబట్టి నేను క్షమిస్తున్నాను. ఆమేన్. నేను దేవుడు ఎదుట క్షమాపణ తీసుకోండి. మీరు కూడా తీసుకొని ఈ 7th ఇయర్ అడుగుపెట్టే ముందు అన్నీ క్లియర్ అవ్వాలి. యేసునామములో క్లారిటీగా మైండ్ క్లియర్గా ఉండాలి. ఇప్పుడు జోసెఫ్ ఇక్కడ వచ్చి సాక్ష్యం చెప్పినప్పుడు ఈ ఒక మాట చెప్పాడు, ఇట్లా ఎంతమంది ఉన్నారో మీరు గుర్తుంచుకోండి. ఇదంతా ఎట్లా ఆయనే సాతాను ఒప్పుకున్నాడు, పర్లేదు, దేవుడు స్తోత్రం, అంతే కదప్పా, నువ్వే చెప్పుకున్నావు. లేదనుకో మన వాళ్ళు ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు ఎలా చెప్తారు తెలుసా? చెప్పండి నేను సంఘంకి రావట్లేదు, అయితే మా దగ్గర దయ ఉంది కదా, దయ ఉండును కాక అంటారు వాళ్ళే. అంటే మనం ముందుగా జ్ఞానం తెలుసుకుని ఈ జ్ఞానం ఏం చేసుకుంటారు వాళ్ళు? అవును దయంతోనే ఉంటా, ఇప్పుడు ఏంటి అని అడిగేస్తారు. అట్లా అడిగితే ఏం చెప్తాం మీరు? నాకు తెలియట్లేదు ఏం చెప్పాలి. మనమే కదా చెప్పాలి, వద్దురా దయం వచ్చేస్తుందిరా అని అంటే. కానీ వాళ్ళే చెప్తారు, అవును నేను దయంతోనే ఉంటా, దయం బాగానే నన్ను చూసుకుంటుంది. వద్దు నేను చెప్తానేనంటే ఇది సత్యమే. ఒక్క చిన్న ముక్కలకి చెప్పండి, చిన్న విషయాలు అసలు మనం ఊగించి కూడా ఉంటాము. మనసులో ఏమేమి థింక్ చేస్తారో ఊగించుకుంటాం. 2 విషయం చెప్పినా కదా, ఎక్కువ కాల్ చేస్తే, ఎక్కువ పని ఇస్తే ఏం చెప్తారు? చెప్పండి, నీకు ఎక్కువ పని ఇస్తే ఏం చెప్తావు? నాకే ఎందుకు వేస్తారు. మీకు పని ఇవ్వకుండా పక్కన వాళ్ళకి ఇస్తే వాడికే ఎందుకు ఇస్తారు?
మీకు కాల్ చేస్తే మీరు ఎందుకు రాలేదని చెప్పేసి 3 వారాలు నేను ఒకరికి రాలేదు మన సంఘంలో. కాల్ చేయాలా వద్దా అని చాలాసేపు కొట్టుకుంటున్నా దేవుడి దగ్గర. ఎందుకు తెలుసా? అడగాలా వద్దా అడిగితే ఎందుకు ఊరుకునే కాల్ చేస్తున్నారు, నేను రాలేకపోతే ఏదో ఒక సంఘం పోతాం కదా అని అనుకుంటారేమో అని. అందుకని సైలెంట్గా ఉన్నా. తర్వాత ఈరోజు జోసెఫ్ చూడ అది అనుకుని వచ్చిన జోసెఫ్ దాని లోపల అక్క ఒకసారి ఫోన్ ఎత్తి ప్రార్థన చేసి మరలా ఏమీ అడగనే లేదే అని చెప్పి దేవుడు స్తోత్రం. ఈ విషయాలన్నీ మనం ముచ్చటాన్ని క్లోజ్ చేయబోతున్నాం యేసునామములో. బికాస్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద రెస్ట్. చెప్పండి, ఐఎమ్ ఎంటరింగ్ ఇన్ టు ద ఒరిజినల్ రెస్ట్ ఆఫ్ గాడ్. 7వ సంవత్సరంలో నేను, నా కుటుంబము, నా సంఘము అన్నీ నూతనపరచబడుతుంది. విశ్రాంతిలో మేము ఖచ్చితంగా ప్రవేశిస్తాం. దేవుడు మహిమని మేము ఖచ్చితంగా కళ్ళారా చూస్తాం. దేవుడు అద్భుతాలని మేము ప్రతిరోజు అనుభవిస్తాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తాం తండ్రి, ఆమేన్.